బలపరచండి. విశ్వాసంలో విశ్వాసంలో గడిచిన కాలం కంటే ఈ కాలం మరింత దగ్గరగా మరి వచ్చినట్లుగా మీరు సహాయం దయచేయండి. పాడటం అంటే లోక సంబంధమైన ప్రజలు మరి పాడుతున్నారు. వారి యొక్క పాటలు లోకానుసారమైన పాటలు, అల్లరి అల్లరితో కూడిన ఆటపాటలుగా మరి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ఈ అల్లరితో కూడిన ఆటపాటల్లోనే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. కానీ నీ నిజమైనట్టుగా మరి పెళ్లి కుమార్తెను లేపి వారి యొక్క హృదయాలను ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథములో మరుగైన రహస్యాలను కీర్తన రూపంలో రచించి వాటిని మరి పాడుతున్నప్పుడు వినివారి యొక్క హృదయాలు విశ్వాసములో నడిపించబడినట్లుగా నిజమైన సియోను విమోచన గీతాలను మా కొరకు మా సహోదరుల ద్వారా మాకు ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రములు. మరి పాటలు పాడుతున్న మా యొక్క సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు మేము కొన్ని మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా మీరే నడిపించండి. ప్రతి ఒక్కరితో ప్రభు మరి సూటిగా మీరు మాట్లాడండి. వారికి హృదయాలను మీరు తెరవండి నా ప్రభు. బండలు బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా నా వాక్యం అని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి కఠినమైన హృదయం కలిగిన వారు, లోక సంబంధమైన హృదయం కలిగిన వారు, వాక్య వ్యతిరేకమైన హృదయం కలిగిన వారి ఆ బండనే హృదయాన్ని వాక్యం అనే సమ్మెటతో శుతితో పగలగొట్టి రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాలను ఏమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. సహోదరులను దీవించండి, బలపరచండి. గడిచిన కాలంలో కంటే ఈ కాలము మేము మరెంతో ప్రత్యక్షతో ఉన్నాము. లోకము మరెంతో భయంకరంగా ఉంది. కాబట్టి మా ప్రభు నిజమైనటువంటి గోషల్లో మమ్మల్ని నిలబెట్టి మాతో మాట్లాడి ప్రపంచమంతా భయంతో ఉంటే నీ వర్తమానంతో మమ్మల్ని ఎప్పటికప్పుడు సంతోషపరుస్తూ ఈ గడియ వర్తమానికుడైన క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉజ్జీవపరుస్తూ నిజమైన గోషయంలో వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని, ఇలాంటి మహిమను వాళ్ళు ఆనందించారో చూడగలిగారో అదే ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మహిమను, ఆ వెలుగును ఇప్పుడు మేము చూడగలుగుతున్నాం మా ప్రభు. ఈ కాల వర్తమానికుడైనటువంటి క్రీస్తు థామస్ యొక్క నాయకత్వంలో మేము నిజమైన ఘోషణలో ఉన్నాము. మాకు చీకటే లేదు, చీకటే లేదు, చీకటే లేదు. వెలుతురు మా పైన ప్రకాశిస్తూ ఉంది. మా యొక్క పితరుడైన దావీదు చెప్పారు, లెమ్ము లెమ్ము తేజరిల్లెము, ఓ యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తూ ఉందని చెప్పాడు మా ప్రభు. కాబట్టి ఇప్పుడు మేము ఉదయకాల సమయంలో ఉన్నాము. ఆ యొక్క సూర్య కిరణాలు, ఆ వేకు నక్షత్రం యొక్క వెలుగులో మా పైన ప్రకాశవంతమైనటువంటి తప్పిపోని, తరిగిపోని నీ యొక్క మహిమలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకు స్తోత్రములు. బలపరచండి, సంఘాన్ని బలపరచండి. రాత్రికాల సమయంలో మా హృదయాలు సున్న చేసి మీరే రంగం మీదకి వచ్చి కదిలించి ప్రతి ఒక్కరితో సూటిగా హృదయాలను రాతి హృదయాలను పగలగొట్టి మాంస హృదయాలను మార్చి ఈ గడియ వాక్యాన్ని బయలుపరిచి నేరుగా వారి హృదయాలలో ఈ వాక్యము దూసుకొని పోనట్లుగా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు సహోదరులారా. వందనాలు. సరే, మంచిది. మీరు గొప్ప సమయంలో దేవుడు మిమ్మల్ని లోకం తీసుకుని వచ్చారు. మనం అనుకుంటా ఉన్నాం నిజంగా మోషే కాలంలో ఉంటే ఎంత బాగుండేదో. ఆ బలులు, అర్పణలు, నైవేద్యాలు, ఆ పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, యెహోవాను చేల్చడం, ఎర్ర సముద్రాన్ని చేల్చడం, ఐగుప్తులు అందరూ తెగులతో అయ్యో 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 అని కేకలు పెడతా ఉంటే వీళ్ళు గోషంలో ఉండి ఆనందం ఆనందం ఎంతో ఆనందం అని పాటలు పాడుకుంటా వాళ్ళు దేవుని సన్నిధిలో గడపడం, అది చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంది, మేము కూడా మోషే కాలంలో ఉంటే గొప్పగా ప్రభుని ఆరాధించాం. యెహోషువ కాలంలో ఉంటే వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఆ యొక్క ఎరుకో గోడలు ఎలా కూలిపోతాయని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. దూతలు వస్తాయి, దూతలు దిగొస్తాయి, ఆ కింద గోడలు పగలు కొడతాయి,
ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆహా, అది ఎంత గొప్పగా ఉంటుంది. మనం అప్పుడు ఆ కాలంలో అక్కడ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటుగా మాట్లాడుకునే వాళ్ళమే దాని గురించి అని చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. ఏలియా కాలంలో ఆకాశం మొత్తం ఎత్తడిగా మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎత్తడి పైన మొత్తం ఎన్ని కేజీలు ఎన్ని టన్నులు అవసరమైన దేవునికి మొత్తం ఆకాశాన్ని ఎత్తడిగా ఎలా మార్చగలిగాడు ఆయన. కింద నుంచి వాళ్ళకి పైకి చూసినప్పుడు ఆ ఇత్తడి వాళ్ళకి ఎలా ఏ రూపంలో కనిపించుంటది. ఆ ఈ విధంగా మరి కర్మేలు పర్వతం దగ్గర మరి ఆకాశం నుంచి అగ్నిని ఎలా దింపగలిగాడు. ఈ విధంగా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, బా గొప్ప ప్రవక్త కాలం అది, ఆ కాలంలో మనం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎలీషా కాలంలో ఒక మాట చెప్తే నయమాను యొక్క దృష్టి తగ్గిపోయింది. అక్కడ రాజు యొక్క హృదయాలను విని ఇక్కడ తన సైన్యానికి వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆడ మనుషులు రాజుల యొక్క మరి ఆ ఐడియాలని వాళ్ళ యొక్క ప్లాన్లన్నీ కూడా ఇక్కడ ఉండి పటాపంచలు చేసి ఇజ్రాయెల్ సైన్యానికి విజయాన్ని కలిగించే విధంగా ఆలోచనలు ఇస్తా ఉన్నాడు. ఇంత గొప్ప ప్రవక్త చనిపోయినా కూడా తన యొక్క శరీరాన్ని మరి ఆ జీవం కోల్పోలేదు. ఆ సైనికుడు దాంట్లో ఆ ఎలీషా సమాధిలో పెట్టినప్పుడు చనిపోయిన శరీరము ఎలీషా శరీరానికి తగిలి జీవంతో లేచి నుంచి నిలబడింది. మరి ఆ ఎంత గొప్ప ప్రవక్త. ఆ కాలంలో నేను ఉంటే ఆయన వెంబడించుంటే ఎంత గొప్పగా ఉండేది. ఆ దానియేలు కాలంలో రెండో అధిపతి మూడో అధిపతి ఎంత గొప్ప వర్తమానికుడైన మిన్ని మిన్ని టెకిల్ పార్సిల్ అని ఒక గొప్ప మర్మాన్ని ఆ కాలంలో బయలుపరిచాడైనా. మరి అంత గొప్ప ప్రవక్త మరి షడ్రక మిషక అబద్ధంలో ఉన్నటువంటి కాలం, వాళ్ళు అగ్నిగుండంలో అగ్నివాసం తగలకుండా బయటకు వచ్చిన కాలం. ఆ కాలంలో నేను ఉంటే ఎంత గొప్పగా ఉండేది, ఎంత బాగుండేది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వర్తమానం చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, మోషే కాలం కన్నా, యెహోషువ కాలం కన్నా, ఏలియా కాలం కన్నా, మరి ఎలీషా కాలం కన్నా, దానియేలు కాలం కన్నా, ఇర్మియా కాలం కన్నా, మరి తల్లి గర్భములో అసలు తల్లి పిండం రూపి బడక మునిపే ఇర్మియా ప్రవక్త. అలాంటి ప్రవక్త కాలంలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం మనం. కానీ బైబిల్ చెప్తుంది ఇర్మియా కాలంలో కన్నా, జకరియా కాలంలో కన్నా, నెహమ్యా కాలంలో కన్నా ఆ ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త వారి వారి కాలంలో వారు చేసిన త్యాగము, వారు చేసిన పరిచర్య, వారు కదిలించినటువంటి ఆ యొక్క ఉద్యమము మనం చూస్తా ఉన్నాము. వాటన్నిటికన్నా కూడా ఇప్పుడు ఇక్కడ దీనంగా కూర్చున్నటువంటి పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య వాటన్నిటికన్నా గొప్ప పరిచర్యగా ఉంది. ఎందుకంటే ఆ వారి పరిచర్యలో సంపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు. అక్కడ వారి పరిచర్యలో వారైతే త్యాగాలు చేశారు కానీ ఆ పరిచర్యలో పరిపూర్ణత లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ దీనమైన స్త్రీ, దీనమైన సంఘము, దీనమైనటువంటి పెళ్లి కుమార్తె, ఎత్తబోటకు మరణము లేకుండా సజీవంగా దేవుని దగ్గరికి ఎత్తబడేటువంటి ఈ పెళ్లి కుమార్తె యొక్క సందేశము సంపూర్ణమైన సందేశము. ఇంకా ఇందులో ఎక్కడ ఇది కొదువుగా ఉంది, ఈ విషయం తెలీదు, ఈ మర్మం తెలీదు, ఈ విధంగా మర్మంగా అనుకోవటమే అని అని చెప్పడానికి ఏదీ లేదు ఇక్కడ. దేవుడు మీ కాలంలో పరిపూర్ణంగా దేవుడు తన యొక్క వాక్యాన్ని బయలుపరిచారు ఆయన. చూడండి, సంసోను తన తలపైన 7 జడలను కలిగి ఉన్నంత కాలం కూడా సంసోను ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. ఎంత పెద్ద ఫిలిస్తీ సర్దారులైనా సరే, ఎంత గొప్ప గొప్ప యుద్ధ సైనికులైనా సరే, సైన్యాధిపతులైనా సరే, రాజులైనా సరే, మరి సంసోను ముందు నిలబడలేకపోయారు. సంసోను పేరు వింటేనే బైబిల్లో రాయబడింది ఫిలిస్తీన్ల సర్దారులు కిలోమీటర్ల దూరం పరిగెట్టేవాళ్ళు. సంసోను పేరు వినబడితేనే, సంసోను కనబడితే కాదు నేను చెప్పింది, సంసోను అనే పేరు వినబడితేనే ఫిలిస్తీన్ సర్దారులు 100 కిలోమీటర్లు పరిగెట్టారట. పరిగెట్టమే ఎక్కడో చంపేస్తాడని. ఎందుకంటే సంసోన్ని ఆపగలిగింది ఆ కాలంలో ఏదీ లేదు. కారణం ఏంటంటే అది సంసోను యొక్క గొప్పతనం కాదు. సంసోను తన తలపైన నాజీరు చేయబడినటువంటి ఆ తలపైన నాజీరు చేయబడినటువంటి ఏదైతే జుట్టు ఉందో ఆ నాజీరు చేయబడిన 7 జడల అల్లికలు తన తలపైన ఉన్నంత కాలం కూడా సంసోన్ని ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. కారణము ప్రిన్సిపల్ గారు చెప్పారు, సంసోన్ దగ్గర యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. సంసోను తలపైన 7 అల్లికల జడలు ఉన్నాయి. కాబట్టి సంసోను ఎదుట ఎవ్వరు నిలబడలేరు. సంసోను పేరు వింటేనే శత్రువులు పరిగెట్టే పరిస్థితి. అలాంటి సంసోను దిగజారిపోయి, అలాంటి సంసోను లోక ఆశల కోసం,
లోక క్రియల కోసం, భార్య పోయిందనే కోపంతో, బాధతో, దుఃఖంతో మరి రోడ్లంట తిరిగి ఒక విశ్వాసి సంచరించిన ప్రాంతంలో సంచరించి అర్ధరాత్రి సమయంలో వేశ్యలు తిరిగే ప్రాంతానికి వెళ్ళి ఒక విశ్వాసి చేయకూడని పనులు, ఒక విశ్వాసి నడవకూడని మార్గంలో మరి సంసోను పడిపోయాడు. చూడండి, అంత గొప్పగా నడిపించబడిన సంసోను, దేవుని యొక్క న్యాయాధిపతి అని పిలువబడిన సంసోను ఫిలిస్తీన్ల యొక్క గేట్లను కనీసం 10-20 మంది పట్టుకొని లేపి తీసే గేట్లని, అది గేట్లు పీకి తన భుజాల పైన పెట్టుకుని కొండ మీదకి ఎక్కినటువంటి యొక్క సంసోను తన మార్గాన్ని తప్పిపోవడం వల్ల, లోక సంబంధమైన కార్యాల వైపు తన హృదయాన్ని తిప్పివేయడం వల్ల, స్త్రీ ఒక వ్యామోహ సంబంధమైన ఆలోచనలతో, స్త్రీ తత్వంతో, స్త్రీ లోలుడై వాక్యాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క అతను ఎందుకు వచ్చాడో ఆ పనిని విడిచిపెట్టేసి, సంసోను ఎందుకు వచ్చాడో ఆ పనిని విడిచిపెట్టేసి మరి ఆ స్త్రీ కోసం మరి వెళ్ళిపోయి మార్గాన్ని తప్పిపోయి, హృదయాన్ని తప్పిపోయి, ఆలోచనలు తప్పిపోయి, చూపు తప్పిపోయి, నడవడికి తప్పిపోయి టోటల్ గా వాక్యం నుంచి తప్పిపోయాడు. చివరికి మనకు తెలిసిన చరిత్ర, దెలీలా విడతల వారీగా మోసం చేసి ఏడ్చినట్టు నటించి ఫిలిస్తీన్ సర్దార్ దగ్గర వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం డబ్బు తీసుకుని, వాళ్ళ మెప్పు పొందడం కోసం, ఈమె ఫిలిస్తీరాలే, ఈమె మనకు సహాయం చేస్తుంది అని వాళ్ళతో మెప్పు పొందుకోవడం కోసం ఒక విశ్వాసిని, ఆ కాలం యొక్క వర్తమానికుడు, ఆ కాలం యొక్క నాయకుడు, న్యాయాధిపతి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి గొప్ప న్యాయాధిపతి, మరి వాగ్దానంతో పుట్టినటువంటి న్యాయాధిపతి పరలోకం నుంచి దొద్దికి వచ్చి మనోహర్కి చెప్తా ఉంది, తన భార్యకి చెప్తా ఉంది, మీ గర్భంలో కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు ఇజ్రాయేల్కి విమోచకుడిగా ఉండబోతున్నాడని చెప్పింది ఆ దూత. అలాంటి వాగ్దానం చేత పుట్టినటువంటి ఒక సహోదరుడు లోక సంబంధమైన కార్యాల కోసం, ఒక స్త్రీ వ్యామోహంతో అతను తలపైన ఉన్నటువంటి యెహోవా అధికారాన్ని తృణప్రాయంగా చెప్పేశాడు. ఎందుకు అంత ఇసుకించినప్పుడు తన దేవుడు చెప్పాడు, ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని. ఆ రహస్యాన్ని చెప్పడానికి అతను వెనకాడకుండా ఆ స్త్రీ వదిలిపెట్టి అక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందని అతను 2-3 సార్లుగా మార్చి మార్చి చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా, ఈ సంసోన్ని నువ్వు నన్ను ప్రేమించలేదు అని మానసికంగా కొంగదీస్తా ఉంటే ఇంకేం చేయలేక, అమ్మాయిని విడిచి వెళ్ళలేక, ఆ అమ్మాయికి బానిస అయిపోయి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, మార్గాన్ని విడిచిపెట్టి ఒక స్త్రీకి బానిస అయిపోయి రహస్యం చెప్పేశాడు. ఎప్పుడైతే రహస్యం చెప్పాడో తన తలపైన ఉన్నటువంటి 7 అల్లికల జడలు తీసేశారు, తీసుకెళ్ళిపోయారు, గుండు చేసి తీసేశారు. ఎప్పుడైతే సంసోను తలపైన ఉన్నటువంటి అధికారము, దేవుని చేత నాజీరు చేయబడినటువంటి ఆ యొక్క అధికారం ఏదైతే ఉందో, ఎప్పుడైతే సంసోను తలపై నుంచి తప్పుకుందో, సంసోను చిన్న పిల్లవాడు తాడు పెట్టి లాక్కెళ్ళే స్థితిలో దిగిపోయాడు. ఒక చిన్న పిల్లవాడు సంసోను పేరు చెప్పితేనే భయపడి పారిపోయిన ఫిలిస్తీన్ల సర్దారులు ఇప్పుడు ఒక 8 ఏళ్ల బాలుడు సంసోను మెడలో తాడేసి కుక్క పిల్లలు లాక్కెళ్తున్నట్టుగా, ఒక కుక్క పిల్లని, మళ్ళీ పెద్ద జంతువుని కూడా కాదు, ఆవునో ఎద్దునో గుర్రన్నో కాదు, ఒక కుక్క పిల్లల్ని రణంగా భరించారు. ఒక కుక్కని కట్టేసినట్టుగా కట్టేసి మెడలో తాడు పెట్టి ఒక 8 ఏళ్ల బాలుడు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల బాలుడు ఆ తాడును పట్టుకుని సంసోను యొక్క మెడని గుంజి 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 లాక్కెళ్తున్నాడు. అంటే చూడండి, ఎలాంటి అధికారాన్ని కలిగిన సంసోను ఎలాంటి స్థితులకు జారిపోయాడు చూడండి. కేవలము లోక సంబంధమైన కార్యాల వైపు తన హృదయాన్ని తిప్పటమే, లోక సంబంధమైన కార్యాల వైపు చూడటమే. అతను మరొకటి చేయలే. తన భార్య వెళ్ళిపోయింది, తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో తిరగకూడని బజారులు తిరిగాడు. సొలొమోను చెప్పాడు సామెతల్లో, జార స్త్రీ గుడారానికి నువ్వు వెళ్ళొద్దు, అసలు ఆ వీధుల్లో నువ్వు తిరగొద్దని చెప్పాడు. దాని చూపు, జార స్త్రీ యొక్క చూపు, అది నిన్ను బురదగుంట్లోకి లాగినట్టుగా లాగేస్తాంట, నిన్ను బురదలోకి లాగేస్తాంట దాని చూపు, వ్యామోహపు చూపు. ఆ స్త్రీ యొక్క ఆ నైజము, ఆ వ్యభిచారం చేసే స్త్రీ యొక్క నైజము, ఆ అమ్మాయి మాటలు, లాలించటము, ఇవన్నీ కూడా నిన్ను తప్పుతో పట్టించేస్తాయి. కాబట్టి అసలు ఆ వ్యభిచారులు ఉండే మార్గానికి నువ్వు వెళ్ళొద్దని చెప్పి సొలొమోను అంటాడు. మరి
ఈ సంసోను పూర్తిగా ఆ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని అమ్మేసి ఫిలిస్తీన్కి తన పైన ఉన్నటువంటి అభిషేకాన్ని కోల్పోయి ఒక కుక్కలాగా ఫిలిస్తీన్ల బాలుడు 8 సంవత్సరాల బాలుడు ఒక కుక్కను కట్టినట్టుగా కట్టేసి లాక్కొని పోతా ఉంటే ఎంత దీనమైన పరిస్థితి చూడండి, ఒకసారి ఊహించుకోండి సోదరులారా. ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. ఒక అభిషేకం సంసోను అని 3 లెటర్స్ వినపడితేనే ఫిలిస్తీన్ల సర్దార్లు కిలోమీటర్ల దూరం పరిగెట్టినటువంటి ఫిలిస్తీన్ల సర్దార్లు కుక్కలు లాక్కినట్టుగా లాక్కెళ్తున్నారంటే కారణము అతడు తను నడవలసిన మార్గంలో నడవలేదు, తను నిలబడాల్సిన స్థలంలో నిలబడలేదు, తను కాపాడుకోవలసిన అభిషేకాన్ని కాపాడుకోలేకపోయాడు. తను ఏది ప్రేమించాలో దాన్ని ప్రేమించకుండా ఏది ప్రేమించకూడదో దాన్ని ప్రేమించడం ద్వారా సంసోను, బలవంతుడైన సంసోను కుక్కవలే ఫిలిస్తీ బాలుడి చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా దేవుడు బైబిల్ ఎందుకు రాసి పెట్టాడంటే అది నీకు నాకు హెచ్చరికగా ఉండడం కోసం దేవుడు రాసి పెట్టాడు. సంసోను తలపైన ఉన్న 7 జడలు తన తలపైన గాలికి రెపరెపలాడుతున్నంత కాలం కూడా సంసోను ముందు ఏ శత్రువు నిలబడలేకపోయారు. సంసోను పేరు వినబడితేనే హడిలిపోయారు. ఎప్పుడైతే సంసోను తలపైన నాజీరు చేయబడినటువంటి 7 జడలు తొలగించబడ్డాయో తన అభిషేకం అంతా కోల్పోయాడు. ఇప్పుడు నీ తలపైన కూడా ఉంది నాజీరు చేయబడినటువంటి 7 జడల అల్లికలు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీ తలపైన కూడా సంసోను వలె నాజీరు చేయబడినటువంటి 7 జడలు అల్లికలు నీ తలపైన వేలాడుతున్నాయి. అది ఏదో కాదు, 7 ఉరుములు, 7 ముద్రలు, బైబిల్లో ఉన్న 7 మర్మాలన్నీ కూడా నీ తలపైన వేలాడుతున్నాయి. నువ్వు ఈ లోకానికి దేవుని ప్రతినిధిగా నువ్వు పంపబడ్డావు. దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఈ లోకానికి పంపబడ్డావు. నీవు సంసోను వలె గతి తప్పి మార్గము తప్పి లోక సంబంధమైన బజారులో తిరగడానికి కాదు నువ్వు ఈ లోకానికి వచ్చింది. వ్యభిచారులు తిరిగే ప్రాంతంలో సంచరించడానికి కాదు నువ్వు ఈ ప్రాంతానికి వచ్చింది. నీ తలపైనటువంటి గాలికి రెపరెపలాడుతున్న 7 మర్మాల్ని నువ్వు పొందుకొని అభిషేకంతో సంసోను పేరు వినబడితే ఫిలిస్తీన్ సర్దార్లు హృదయాలు ఎలాగైతే కదిలించబడ్డాయో, జారిపోయినాయో వాళ్ళ యొక్క గుండెలు, అలాగే ఇప్పుడు సియోను కుమార్తె పేరు వింటేనే ఈ లోక సర్దార్లు, ఈ లోక బోధకులు భయపడి పారిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, బ్రహ్మ సంఘం దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు అని చెప్పి భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామం పేరట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరించేది ఏంటంటే, మీ తలపైన ఉన్న అభిషేకాన్ని, మీ తలపైన ఉన్న అధికారాన్ని దేనికోసం మీరు అమ్మివేయద్దు. ఇప్పుడు మీరు సంపూర్ణమైన దేవుని కుమారులుగా ఉన్నారు. మీరు దాన్ని అమ్మేసుకొని మీరు వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళి మీ తలపైన ఉన్న అభిషేకాన్ని కోల్పోతే మీరు కూడా సంసోను వలె కుక్క వలె మారిపోతారు. ఈ లోక బోధకులు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోక మార్గాలు ఇవన్నీ కూడా నిన్ను మెడలో తాడేసి సంసోను లేకపోయినట్లుగా నిన్ను మరణానికి లేకపోతే నేను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సంసోను ఎలాగైతే తన తలపైన నాజీరు చేయబడిన వాడిగా నిలబడినంత కాలము జయశాలిగా నిలబడ్డాడు, అలాగే నీవు కూడా నాజీరు చేయబడినటువంటి కుమారుడిగా, నాజీరు చేయబడిన కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా. నాజీరు అనగా అర్థం ఏంటి? నాజీరు అనగా అర్థం ఏంటి? ప్రత్యేకించబడుట. నాజీరు అనగా అర్థం ఏంటి అంటే ప్రత్యేకించబడుట. కాబట్టి నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వు దేనికి నువ్వు లొంగకూడదు. ఏ మార్గానికి నువ్వు నీ చుట్టూ ఏదైతే నేను లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది డబ్బు కావచ్చు, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేకపోతే నీకు విద్య కావచ్చు, లేకపోతే నీకు హోదా కావచ్చు, ఏదైనా సరే దేవుని వాక్యం నుంచి దూరం చేసే ఏదైనా సరే నువ్వు లేచి నిలబడి నీ రొమ్మును ఎదరికి చాచి నీవు ఆ ఛాతిని ముందుకు చాపి, నేను యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాను, నేను యెహోవాను గణపరచడానికి ఈ లోకానికి పంపబడ్డాను, నీ మార్గంలో లాగడానికి కాదు, నీ మార్గం వెంబడించడానికి కాదని ధైర్యంగా మీరు సాతాన్ని గద్దించండి. అప్పుడే మీరు దేవుని కుమారులు కుమార్తెలని ఈ లోకము మీ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఒకటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీ తలపైన ఉన్న 7 జడల అల్లికలను గాలికి రెపరెపలాడనివ్వండి. దేనికో ఆశించి ఫిలిస్తీన్ల చేతిలోకి మీరు వెళ్ళొద్దు. లోక సంబంధమైన విశ్వాసుల సంఘంలోకి, విశ్వాసుల చేతుల్లోకి, అవిశ్వాసుల జోడీకి, అవిశ్వాసుల సహవాసానికి అసలు మీరు వెళ్ళొద్దు. మీ తలల పైన 7 బైబిల్ మర్మం పెట్టాడు దేవుడు. ఇది అబ్రాహాముకు పెట్టలేదు, ఇస్సాకు పెట్టలేదు,
యాకోబు పెట్టలేదు, ఇర్మియాకి పెట్టలేదు, దానియేలుకి పెట్టలేదు, మోషే ఇంకా ప్రతి ప్రవక్త ఎవ్వరికి కూడా తలపైన ఈ ఏడింతల మరమని దేవుడు ఇవ్వలేదు. కానీ నీ ఎదుట నీ తలపైన ఏడింతల బైబిల్లో ఉన్న ఏడింతల మర్మాన్ని తెరిచి నీకైనా నీ తలపైన పెట్టాడైనా. కాబట్టి నాజీరు చేయబడిన వారిలాగా మీరు కూడా మరి నిలబడండి, అభిషేకం నిలబెట్టుకోండి. ఎక్కడ కూడా మీరు వెనక్కి జారిపోవద్దు. సంసోను, పడిపోని సంసోను వలె, పడిపోయిన సంసోనులు కాదు మీరు, పడిపోని సంసోనులు మీరు, పడిపోని సంసోనులు మీరు. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీరు వెనక్కి జారిపోకుండా మీ విశ్వాసాలు ముందు కొనసాగిపోవాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందరికీ మరొకసారి నా యొక్క దేహ విమోచకుడైన క్రీస్తు బృహ నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ నుంచి చిన్న మాట చూద్దాం. మొదటి రోజులు 17వ అధ్యాయము. మొదటి రోజులు పేజీ నెంబరు 298. 298. 17వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. ఎనిమిది నుంచి చూద్దాం, కొత్త వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. 8. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకే ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు ఉన్న నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. ఆమె భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడు ఆయన. ఆమె చిన్న ప్రార్థన చేసుకో.
మహాపరిశుద్ధుడైన మా దేవుడ స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మాతో సూటిగా మాట్లాడుతున్న మా ప్రభువ, మీ ఆత్మను మాలో ఉంచి మా యొక్క సహోదరులతో ప్రేమను పంచుకోవడానికి, సహవాసాన్ని పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క గొప్ప సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాతో సూటిగా మాట్లాడుతున్న మా ప్రభువ, యెహోవా ఎక్కడో లేడు, మేము కనిపెట్టుకున్న యెహోవా ఒక దినాన యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చారు. మేము కనిపెట్టుకున్న యెహోవా ఒక దినాన అమెరికా దేశానికి వచ్చారు క్రీస్తు బెణం రూపంలో. మేము కనిపెట్టుకున్న యెహోవా ఈ రోజుల్లో ఇండియా దేశంలో క్రీస్తు థామస్ రూపంలోకి వచ్చారు. మేము కనిపెట్టుకున్న యెహోవా మనల్ని రక్షించునని, మనల్ని కాపాడునని, మనం ప్రాణం పెట్టుకుని మనం ఎదురు చూసిన మనల్ని కనిపెట్టుకున్న ఆ యెహోవా ఇప్పుడు ఈ కాలంలో 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో నడియాడుతున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది, మేము చూస్తున్నది మా సహోదరుడు రమేశ్వర్ యొక్క ముఖాన్ని మేము చూస్తున్నాం. మా సహోదరుడు లక్ష్మణ్ యొక్క మొహాన్ని మేము చూస్తున్నాం. మా సహోదరుడు ప్రేమ్ బ్రదర్ యొక్క ముఖాన్ని మేము చూస్తూ ఉన్నాం. మా సహోదరుడు చందు బ్రదర్ యొక్క ముఖాన్ని మేము చూస్తూ ఉన్నాం. మా సహోదరి మరి సుష్మా సిస్టరు, మా సహోదరి మేరీ సిస్టరు, మా సహోదరి మరి జయ సిస్టరు, విజయ సిస్టరు, వాళ్ళ యొక్క ముఖాలు మేము చూస్తూ ఉన్నాం. కానీ ఆ చర్మపు తెరల వెనక మేము కనిపెట్టుకున్న యెహోవా ఉన్నాడని ఈ చివరికాల సమయంలో మాకు సూటిగా బయలుపరిచిన మా దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా యెహోవాను చూడాలంటే ఇదిగో 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 అత్యున్నతమైన సంఘములో రెండవ సారి పరిచర్యను పూర్తిగా నమ్మిన సహోదరుల్లో మనం కనిపెట్టుకున్న యెహోవా నివాసమై ఉన్నారు. ఇదిగో 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 వేకువ జాము వెలుగులో, వేకువ నక్షత్రపు కాంతిలో మనము కనిపెట్టుకున్న యెహోవా నివాసమై ఉన్నారు. కాబట్టి మా ప్రభువా, మేము మా యొక్క సహోదరులలో నిజమైన యెహోవాని మేము చూస్తూ ఉన్నాము. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మీరు చెప్పినట్లుగా మనం ఏమవుదామో మనం ఎరుగము, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలియుందుము అని బైబిల్లో రాయబడింది. అది మాకు అర్థం కాలేదు. నిజంగా నీవు మావలే, మేము నీవలే మారిపోయాము ఇప్పుడు. ఎంత గొప్ప మహిమ గల కాలం ప్రభువా. కాబట్టి ఇప్పుడు మేము 700 మంది యెహోవాని కలిగి ఉన్నాము. 700 మంది మరి నివాసాలు, యెహోవా యొక్క నివాసాలు ఈ లోకంలో నడియాడుతున్నాయి జీవము కలిగి. కాబట్టి మా ప్రభువా, మేము కనిపెట్టుకున్న యెహోవా ఇప్పుడు ఎక్కడో లేడు, కానీ అంతరిక్షంలో లేడు, పరలోకంలో లేడు, మేము పట్టుకోవడంతో దూరంగా ఆయన లేడు, కానీ మా యొక్క ప్రశస్తమైన సహోదరుల యొక్క రూపంలోనే మా మధ్యలోనే ఆయన నడియాడుతున్నాడని అని గొప్ప సత్యాన్ని మా కొరకు ఇచ్చిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలను మీరే అనువదించి సూటిగా మాతో మాట్లాడి మా హృదయాలకు నెమ్మదిని, సమాధానాన్ని, బయలుపాటునిచ్చి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. సరే సార్, అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్. మన ప్రశస్తమైన సహోదరుడు దేవాజీ బ్రదర్ చిన్న పాట పడతారు. దేవాజీ బ్రదర్, అర్థమైంది బ్రదర్? ఇప్పుడు మ్యూట్ చేయండి. కుదురుతుందా పాడటం? పాడండి. చందు పేరు రాదా బ్రదర్? కలిసిందా చందు గారిది? బిజీ వచ్చింది బ్రదర్. సరే పాడండి బ్రదర్. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, యెహోవా యేసు అని
పిలువబడిన నా దేవుడా, నీ క్రొత్త నామము బయలుపడినది. బెన్హామా నీ పేరే నిత్యమైనది. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, నీ క్రొత్త నామము బయలుపడినది. బెన్హామా నీ పేరే నిత్యమైనది. అన్నా 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 వినవాడేనా అన్నా? బ్రదరు అన్నా వినబడుతుందా అన్నా? వినిపిస్తుంది బ్రదర్. పాడుతున్నారుగా, అర్చినట్టున్నారు. అన్నా పాట కంటిన్యూ చేయండి. కంటిన్యూ కాదన్నా ఇది. పాట మీకు ఫోటో ఏమైనా కావాలా? అన్నా సరే అయిపోయిందా? ఇంక అందరితో ఆగిపోతుందా బ్రదర్? అవునన్నా. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే అన్నా. మీ మాటలను బట్టి ప్రభువుని క్రీస్తుని కనపరిచే దాన్ని బట్టి మీకు చాలా ప్రత్యేకంగా వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఆమె దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమె. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి తరగిపోని ఆశీర్వాదం పొందండి. తరిగిపోని ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం ఆగిపోయే విధంగా మీకు కావాలా? ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఆశీర్వాదం ఉండే విధంగా మీకు ఆశీర్వాదం కావాలా? కొద్ది కాలం వచ్చి ఆశీర్వాదం మీకు ఆగిపోవాలా? లేదా ఆశీర్వాదం ఇప్పుడు మీతో ఎల్లప్పుడూ మీతో ఉండాలా? ఏ ఆశీర్వాదం మీకు కావాలి? ఏలి అంటున్నారు, అప్పటికే కొన్ని దినాలు అరణ్యంలో ఉన్నాడు ఆయన. అరణ్యంలో ఉండి దేవుని మాట ప్రకారంగా బయలుదేరి సారెపత్ దగ్గరికి వచ్చాడు. సారెపత్లో ఉన్న వెదవరాల దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన. బాగా అలసిపోయాడు ఆయన. నడుచుకుంటూ వచ్చాడు, నీళ్ళు లేవు, ఆకలిగా ఉంది. నడుచుకుంటూ వచ్చాడు ఆయన, అలసిపోయి వచ్చాడు ఆయన. బాగా ఆకలిగా ఉంది ఆయనకి. ఆయన అరణ్యానికి వచ్చే సమయానికి దేవుడు సారేపతిలో ఉన్న ఒక స్త్రీ, ఒక పేద స్త్రీ ఇంట్లో పిండినంతా అయిపోయినట్లుగా చేసి, ఇంకా ఆ రోజున ఒక్క ముద్ద కొంచెం పిండి మాత్రం ఇంట్లో ఉంచి, ఈరోజు నువ్వు అరణ్యానికి వెళ్ళి దాని పొలాలు తెచ్చుకొని దేవుడు ఆ సహోదరి యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా బహు గొప్పగా ఉంటుంది, కానీ చూడడానికి సింపుల్ గానే ఉంటుంది. ఆ కార్యం ఎప్పుడు కూడా చూడడానికి సింపుల్ గానే ఉంటుంది. ఒక అరణ్యంలో ఒక సహోదరి వచ్చింది, ఒక వర్తమానుడు వచ్చాడు, కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, రొట్టె గురించి, నూనె గురించి. సింపుల్ అయిపోయింది. దీనికి పెద్ద ప్రసంగం ఏముంటుంది అనుకుంటాం మనం. కానీ ఈ అరణ్యంలో వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఈ ప్రణాళిక దేవుడు ముందుగానే వేసాడు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ఈ జూమ్లో కలుసుకోవడానికి ఎన్నో వేల సంవత్సరాల ప్రణాళిక ఇది. ఇప్పుడు కాదు, ఇది 10, 20, 100 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల ప్రణాళిక ఇది. ఇప్పుడు మనం ఈ జూమ్ లో ఇక్కడ కూర్చుంటామని, ఇప్పుడు ఈ జూమ్ లో ఏ రకమైనటువంటి హావభావాలతో, ఏ కలర్ షర్ట్లతో, వస్త్రాలతో నువ్వు ధరిస్తావో
నీవు వేల సంవత్సరాల క్రితమే ఈ సందర్భాన్ని బ్లూ ప్రింట్ చూసాం. మనం బ్లూ ప్రింట్ చూసాం మనం అక్కడ. అది ఇప్పుడు రియల్ జరుగుతుంది ఇక్కడ. అలాగే ఏలియా కూడా ఊరికి సారేపతి వెదవరాలు కరెక్ట్ గా ఏలియా సారేపతి ఒకేసారి అరణ్యానికి రాలేదాళ్ళు. యాదృచ్ఛికంగా జరిగింది కాదు అది, కోయిన్సిడెంట్ గా జరిగిన సందర్భం కాదు అది, దేవుని ప్రణాళిక అది. వాళ్ళిద్దరూ అక్కడ కలవాలని, ఆమె ఆ గడియ వర్తమానికుడితో మాట్లాడాలని దేవుని ప్రణాళిక. ఎందుకంటే సారేపతిలో యథార్థంగా దేవుని పక్షాన నిలబడి దేవునికి హృదయానుసారంగా దేవుని ఆరాధించేటువంటి ఒక నమ్మకమైన స్త్రీ ఆమె. ఆ స్త్రీ అంతగా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తుంది కాబట్టి సాతాను ఆ స్త్రీ యొక్క కుటుంబాన్ని పట్టుకోబోతుంది. ఆ స్త్రీకి కలిగినటువంటి కుమారుని, ఒకే ఒక కుమారుని చంపడానికి ప్రయత్నం చేయబోతుంది. ఆ స్త్రీ కలిగిన కుమారుడికి వ్యాధి తీసుకుని రాబోతుంది. ఆ సహోదరి తన ఇంటిలోకి వచ్చే మరణాన్ని జయించాలంటే, ఆ సహోదరి తన ఇంటిలోకి వచ్చే వ్యాధిని జయించాలంటే దానికి ఆ గడియ వర్తమానికుని యొక్క సహాయము ఎంతో అవసరం. చూసారు ఇది ఎక్కడ ఉందో చూసారు బ్రదర్, ఇది ఊరికి కలిసిపోలేదు వీళ్ళిద్దరూ. ఆ స్త్రీ ఇంటిలోనికి మరణం రాబోతుంది. ఆ స్త్రీ ఇంటిలోనికి ఒక వ్యాధి శోధన రాబోతుంది. దాన్ని జయించాలి అంటే వర్తమానికుడు రావాలి. ఆ గడియ వర్తమానికుడు ఆ ఇంట్లోకి రావాలి. ఆ గడియ వర్తమానికుని యొక్క వర్తమానము ఆ ఇంట్లో పనిచేయాలి. అది దేవుని ప్రణాళిక. కరెక్ట్ గా ప్రేమ బ్రదర్ ఈ లోకానికి వచ్చే సమయానికి 7వ దూత సందేశం ఎందుకు కోయిన్సిడెంట్ కాదు అది. ఆయన వచ్చాడు ఏదో మెసేజ్ చెప్పి వెళ్ళిపోయాడా? లేదు. కరెక్ట్ గా ప్రేమ బ్రదర్ వచ్చేసరికి ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది? కరెక్ట్ గా ఆయన వచ్చేసరికి ఉరుములేక రహస్యం బయలుపరచబడింది. రెండోసారి పరిచర్యలో 2వ భాగం తెలిసిపోయింది మనకి. ఆయన ఆయన ఆ నిత్య సువార్తను చెప్పాడు అనుకుంటే ఇప్పుడు ఆ నిత్య సువార్త చెప్పిన వాడే నిత్యుడైపోయాడని మనకి అర్థమైపోయింది. అది కోయిన్సిడెంట్ కాదు. అది దేవుడు మనం వచ్చే సమయానికి మనము గ్రహించినట్లుగా ఆ వాక్యాన్ని ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఆయన ప్రేమ్ బ్రదర్ యొక్క ఇంటిలో ఆయన మరణం లేని వాడిగా ఉన్నాడు. ఆయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ప్రేమ్ బ్రదర్ యొక్క నామం రాయబడి ఉంది. కాబట్టి ఆయన మరణము లేని వాడిగా ఉండాలి అంటే, ఈ లోకానికి మరణము జయించిన వాడిగా రుజువుపరచాలి అంటే క్రీస్తు థామస్ యొక్క సందేశము అవసరం. అందుకోసమే ఆయన ఈ లోకానికి రావడం కంటే ముందుగానే వర్తమానికి నీ లోకానికి పంపి వర్తమానం సిద్ధం చేసి వర్తమానం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ వర్తమానం వివిధ రూపాల్లో పెట్టి, టేబుల్లో పెట్టి, పుస్తకాల్లో పెట్టి, సహోదరుల్లో పెట్టి ఆ వర్తమానాన్ని దేవుడు ఆ సహోదరునికి విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చారండి. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ప్లాన్ కాదు. ఇది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ముందుగానే వ్రాయబడిన ఆలోచన సభలో ఉన్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఈ యొక్క సహోదరి ఇంట్లోకి మరణం రాబోతుందని ఎరిగి, ఆమె యథార్థమైన స్త్రీ అని ఎరిగి, ఆమె దేవుని పక్షాన్ని నిలబడినటువంటి స్త్రీ, ఆ సారాపతి ప్రాంతంలోనే దేవుని కోసం సాక్షార్థంగా నిలబడిన సహోదరి అని ఎరిగి, కరువు రాబోతుంది అని ఎరిగి, ఆ కరువును జయించాలన్నా, మరణాన్ని జయించాలన్నా, శోధన జయించాలన్నా, ఆకలిని జయించాలన్నా నీ ఇంట్లో ఆ గడియ వర్తమానికుడు ఉండాలి. మన సహోదరుడా, సహోదరి, నువ్వు మరణాన్ని జయించాలన్నా, వ్యాధిని జయించాలన్నా, దుఃఖాన్ని జయించాలన్నా, శోధన జయించాలన్నా నీ ఇంటిలో ఈ గడియ వర్తమానికుని యొక్క వర్తమానం ఉండాలి. నీ ఇంట్లో ఈ గడియ వర్తమానికుని యొక్క వర్తమానం ఏ ఇంట్లో అయితే ఉంటుందో వారు మరణము జయించిన వారిగా ఉంటారు, వారు శోధన జయించిన వారిగా ఉంటారు, వారు కరువును జయించిన వారిగా ఉంటారు. ప్రపంచం అంతా కరువులో ఉండనే కాక నీకైతే కరువు ఉండదు. ప్రపంచం అంతా మరణించనే కాక నీకైతే మరణం ఉండదు. కారణము నువ్వు ఈ గడియ వర్తమానికుని యొక్క నాయకత్వంలో నువ్వు నడుస్తున్నావు. కాబట్టి ఆ యొక్క సహోదరి ఎప్పుడైతే అరణ్యానికి వచ్చిందో అరణ్యంలో ప్రవక్త కలిశాడు. ఆమెకేం తెలుసు ఆయన ఎవరో? ఆమెకేం తెలియదు కదా. నువ్వెవరోయా నన్ను అడుగుతున్నా రొట్టె అని అంత హార్ష్గా సమాధానం చెప్పగలిగేటువంటి అవకాశం అక్కడ ఉంది. కానీ ఆమె అంత హార్ష్గా చెప్పట్లేదు. పిలిచాడు ఆయన, వచ్చింది, కొంచెం నీళ్లు తెమ్మన్నాడు. గబగబ వెళ్ళిపోతుంది నీళ్ళు తేయటానికి. ఏమి సార్ గబగబ వెళ్ళిపోతున్నావు, అమ్మా కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు ఆయన.
కొంచెం నీళ్లు ఇవ్వమన్నాడు ఆయన. నేను అలసిపోయాను, కొంచెం నీళ్లు ఇవ్వన్నాడు ఆయన. కూర్చొని నీళ్ళు చేయడానికి వెళ్ళిపోతున్నాం. అంటే చూడండి, ఆమె ఆమె లోపల ఏదో కేక పెడుతోంది. అక్కడ కూర్చున్నవాడు వర్తమానికుడు, అక్కడ వచ్చిన వ్యక్తి దేవుని దాసుడు, దేవుని సేవకుడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతుంది వాటర్ తాగడానికి. వెంటనే మళ్ళీ పిలిచాడు ఆయన, అమ్మా అని పిలిచాడు. మళ్ళీ వచ్చింది దానికి. నాకు కూడా కొంచెం ఒక రొట్టె బుక్క పట్టుకుని రాన్నాడు మళ్ళీ. అప్పుడు ఆగిందాం, అయ్యా కొద్దిగా ఉంది అయ్యా నా ఇంట్లో, పొల్లలు ఎరుకుని వెళ్దామని ఈరోజు అట్లా నేను నా కుమ్మాడు తిని మరి మా ఆకలి తీర్చుకుందామని నేను ఈరోజు ఆ రొట్టె పొల్లల కోసం వచ్చాను నేను. ఆయన అంటున్నాడు, భయపడద్దు, చెప్పినట్లు చేయి. భయపడుతున్నావా? ఉన్నప్పుడు భయపడుతున్నావా? ఏలి అంటున్నాడు, భయపడద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పాను, నువ్వు చెయ్యి. మొదట అప్పము నాకు చేసి తీసురా. ఆయన అంటున్నాడు, భయపడొద్దు. భయపడుతున్నావా? భయపడొద్దు. చూడండి, అసలు ఎవరు నువ్వు? అడవిలోకి ఎందుకు వచ్చావు? అసలు నాకెందుకు పరిచయం అయ్యో? నాతో ఎందుకు మాట్లాడావు? నన్ను ఎందుకు నీళ్ళు అడిగావు? ఈ సారేపతులు ఎంతమంది ఉంటే నువ్వు నన్నే ఎందుకు నీళ్ళు కొట్టరామన్నావు? ఇప్పుడు నా ఇంట్లో ఏదో కొద్ది పిండి ఉండి నేనేదో కింద మీద పడదా నేను అనుకుంటుంటే పైగా నువ్వు మళ్ళీ దగ్ధస్వరంతో భయపడదా అంటావా? భయపడద్దు. వెళ్ళి మొదట నాకు అప్పము చేసుకురా, తర్వాత నీ కొరకు అప్పములు చేసుకో. నాకు అప్పములు అనలేదు, మొదట నా కొరకు అప్పము చేసుకురా, తర్వాత నీ కోసం అప్పములు చేసుకో. అసలు ఉన్నదే కుదంత, అక్కడ ఉంది కుదంత. ఈయనకి ఇచ్చేస్తే మళ్ళీ అప్పము అయిపోయింది. అప్పము మొదట నా కోసం అప్పము తీసుకురాన్నాడు ఆయన. మొదట పట్టుకొచ్చి ఇచ్చేస్తే అయిపోయింది అక్కడ. కానీ మళ్ళీ ఏమన్నాడు, నీ కోసం అప్పములు లు అంటే ఎక్కువ, ఒకటి కాదు. నాకైతే ఒకటి ఇవ్వు, నువ్వైతే ఎక్కువ తీసుకో. కానీ మొదట నాకు ఇవ్వు. నీ బుడ్డిలో ఉన్న నూనెలో మొదట నాకు ఇవ్వు. నీ పిడ్డిలో ఉన్న పిండిలో మొదట నాకు ఇవ్వు. భయపడద్దు, నేను చెప్పినట్లు చేయి. బా, ఎంత గొప్ప అధికారంతో కూడిన వాగ్దానం బ్రదర్, అధికారంతో కూడిన వాక్యం అది. అన్నా బ్రదర్, ఎంత అధికారంతో కూడిన వాక్యం అది. ఒక ప్రవక్త, భయపడద్దు, ముందు నాకు తీసుకురా, నేను చెప్పినట్టు నేను చెప్పింది చేయి, నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆమె అసలు ఈయనెవరు? అసలు ఇంట్లో ఉన్న పిండికి ఏం డిమాండ్ చేస్తున్నానండి? ఏం ఆలోచించలే, వెళ్ళిపోయింది ఇంట్లోకి. ముందుగా అప్పమ్మ చేసి తీసుకొచ్చింది, తర్వాత అప్పమ్మలు చేయడం మొదలుపెట్టింది. తరిగిపోని ఆశీర్వాదం, తరిగిపోని ఆహారం. ఆయన అంటున్నాడు, యెహోవా ఈ దేశమున వర్షము కురిపించే వరకు నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ కుండలో ఉన్న పిండి తరిగిపోదు, తరిగిపోదు. మొదట నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తే, మొదట నువ్వు దేవుని కోసం నిలబడితే, మొదట నువ్వు దేవుని కోసం చేయాల్సిన కార్యం నువ్వు చేస్తే, నీవు తరిగిపోని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆయన సారేపతిలో చూడండి, తరిగిపోయిన ఆశీర్వాదం ఇవ్వడానికి సారేపతిలో చాలా గృహాలు ఉన్నాయి. మంచి మంచి లగ్జరీస్ హౌస్లు ఉన్నాయి అక్కడ. మంచి మంచి అధికారులు ఉన్నారు అక్కడ. మంచి మంచి హోదా కలిగిన, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఆ సారేపతిలో ఉన్నారు అక్కడ. కానీ ఆ గడియ వర్తమానికుడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు వర్తమానికుడు ఏలియా, ఆ గడియ వర్తమానికుడు ఆ సారేపతిలో ఉన్న ఏ ధనవంతుడి ఇంటికి, రాజుల ఇంటికి, అధికారుల ఇంటికి, ప్రధానుల ఇంటికి, పేరు ప్రఖ్యాతి కలిగిన ఇంటికి ఆయన వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే, ఇంకాసేపట్లో ఇది తిని కాసేపట్లో ఆకలి చచ్చిపోదాం, ఇక మాకు ఇది జాలి, ఇది లేదు, ఇదే ఉంది, ఈ సరిపోయిన ఆహారం ఉంది, ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఈ రోజు దాటితే మా పరిస్థితి ఏంటి?
అని నిరాశ నిస్పృహలో ఉన్న ఒక ఇంటికి వచ్చాడు ఆయన. ఈ రోజు ఎంతమంది సారిపత్రులు ఉన్నారు బ్రదర్ ఇక్కడ? ఎంతమంది ఆయన ప్రవక్త యొక్క మాటకి లోబడి ఆయన అంటున్నాడు, నేను చెప్పింది చేయి, నువ్వు భయపడద్దు. అయ్యో ఈ రోజు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, తీసుకెళ్లి సందా పెట్టలేస్తే మరి రేపొద్దున నా పరిస్థితి ఏంటో. మార్చి 1 రూపాయి వేసి 9 రూపాయలు ఇంట్లో పెట్టుకుంది. ఎందుకైనా మంచిది, సేఫ్ జోన్ లో సెక్యూరిటీగా ఉంటుంది, సేవింగ్స్ లో ఉంటాయి. ఏం బ్రదర్, వర్తమానికుడు అనేక గృహాలను, అనేక బిల్డింగ్స్, భవంతులు దాటి నీ దగ్గరికి వచ్చాడు వర్తమానికుడు. నీ ఇంటికి వచ్చాడు వర్తమానికుడు. వర్తమానం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే నీ ఇంటిలో ఉంది, షెల్ఫ్లో పెట్టుకున్నావు. నువ్వు హృదయంలో పెట్టాల్సిన వర్తమానాన్ని షెల్ఫ్లో పెట్టావు. అసలు నువ్వు భయపడద్దు. నువ్వు భయపడడానికి దాస్యపాత్మను పొందలేదు. నువ్వు రేపొద్దున ఏమైపోద్దు అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన అంటున్నాడు, మొదట నాకు అప్పం చేసి తీసుకునిరా, తరిగిపోని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నువ్వు భయపడద్దు అసలు. సోదరుడు, నువ్వు దీనికైనా భయపడుతున్నావా? పౌలు గారు చెప్తున్నారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. పూర్తి లేకనని దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గాడ్ బ్లెస్ యు బ్రదర్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. భయము లేకుండా చూడండి, అంటే ఎప్పుడు భయపడుతుండాలి. భయము లేకుండా సాతానుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు సాతాను దృష్టిలో నువ్వు ఎప్పుడు భయపడుతూ ఉండాలి. భయపడేవాడిగా ఉండాలి, పరిగెట్టేవాడిగా ఉండాలి, రోగం చూసి వణిగిపోయేవాడిగా ఉండాలి, మరణాన్ని చూసి వణిగిపోయేవాడిగా ఉండాలి, పరిస్థితులు చూసి వణిగిపోయేవాడిగా ఉండాలి. అప్పుడు అబ్బా ప్రేమ వణిగిపోతున్నాడు, నాకు ప్రేమ అంటే నాకు బాగా ఇష్టం. ప్రేమ వాక్యం చూసి భయపడిపోతున్నాడు, నాకు ఆయన నాకు ఇష్టం. సాతాను అనుకుంటుంది. అప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. నిజంగా ఎవరైతే ఎప్పుడు భయపడుతూ ఉంటారో, దేనికైనా భయపడుతుంటారు, అయ్యో డబ్బులు సేవింగ్స్ లో లేవు, లేదా నాకు బంగారం లేదు, లేదా నాకు ఆస్తి లేదు, లేదా నాకు చదువు లేదు, లేదా నాకు అందం లేదు, లేదా నాకు తెలివి లేదు, లేకపోతే నాకు పేరు ప్రఖ్యాతలు లేవు, లేకపోతే నాకు హోదా లేదు అని ఎప్పుడు ప్రతి దానికి ఏదో ఒకటి దానికి భయపడుతుంటారో వాళ్ళంటే వాడికి చాలా ఇష్టం. నువ్వు భయం లేకపోతే నువ్వు వాడికి ఇష్టడిగా నువ్వు ఉండలేవు. వాడికి ఇష్టడిగా ఉండాలంటే నీకు భయం ఉండాలి. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు వాడికి ఇష్టడివి. టమాటాకి అర్థమైంది బ్రదర్. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఎవరికి ఇష్టడివి? సాతానికి ఇష్టడివి. నువ్వు సాతానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా వాడు ఇష్టపడుతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడిగా ఉంటావు. నువ్వు భయంగా ఉంటే సాతానికి ఇష్టడిగా ఉంటావు. కానీ పౌలు గారు ఏమంటారంటే, నువ్వు భయపడటానికి దాస్యపాత్మను పొందలేవు. నువ్వు దాస్యపాత్మను పొందితే నువ్వు భయపడతావు, పరిస్థితులకి భయపడిపోతావు. అయ్యో ఎలా ఉందేంటి, అది జరిగిందేంటి, ఇది జరిగిందేంటి, ఏమైపోద్దని భయపడతాం మనం. అలా భయపడడానికి పౌలు గారు ముందుగా చెప్పారు. అందుకోసమే అలా భయపడడానికి మనం పొందుకున్నది దాస్యపాత్మ కాదు, వారసు ఆత్మ మనం పొందుకున్నాం, స్వతంత్రపాత్మ మనం పొందుకున్నాం. మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఆయన అంటున్నాడు, ఏలియా ప్రవక్త, ఆ గడియ వర్తమానికుడు, ఆ గడియ విశ్వాసతో, ఆ గడియ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన, నువ్వు భయపడద్దు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు భయపడద్దు. ఏం బ్రదర్, నువ్వు భయపడద్దు. మోషే, ప్రభువా కేవలం మరొక్కసారి, ప్రభువా ఏం చేయాలి ఇప్పుడు? ఎర్ర సముద్రం మేము ఎలాగా పాయలు చేయాలి? మాకు ఒకసారి సమాధానం ఇవ్వండి. మొరపెడతానండి వెళ్ళి ఒంటరిగా. తర్వాత వీళ్ళందరూ కూడా మోషేని సణుగుడుతో, వాళ్ళ యొక్క సణుగుడు చేత రాలిపోయారు. ఇజ్రాయేలీలు సణుగుడు చేత రాలిపోయారు. ఏ ప్రేమ ఏంటి, ఈ మొన్న బదిలీ ఏంటో, సణుగుడు బ్రదర్. ఈ మొన్న బదిలీ నమ్మి ఇక్కడికి వచ్చే సంఘానికి వచ్చిన కాడి నుంచి మనకి అన్ని రాకపోయినా పోయేది. ఈ బ్రణం నమ్మిన కాడి నుంచి సమస్యలే.
ఈ బ్రణాన్ని వదిలిపెడితే మనకి పోతాయి అనుకోండి ఈ సమస్యలు. సణుగుడు, కేవలం ఆ సణుగుడు వల్లే ఇజ్రాయేల్ 6 లక్షల మంది కాలుబలం అక్కడే రాలిపోయారండి. ఐగుప్తు నుంచి బయటికి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా పురుషులు కణాల్లో అడుగు పెట్టలేదండి. ఐగుప్తు నుంచి అడుగు పెట్టారు కానీ కణాల్లో మాత్రం వాళ్ళు అడుగెళ్ళ. సంఘ శాఖల నుంచి నువ్వు బయటకు వచ్చావు కానీ పరలోకం మాత్రం నువ్వు వెళ్ళవు. అన్ని సంఘ శాఖల్ని జయించి నువ్వు బయటకు వచ్చావు కానీ పరలోకం మాత్రం నువ్వు పాదాన మోపలేవు. కారణం ఏంటంటే నువ్వు భయపడుతున్నావు, సణుగుతున్నావు. ఎర్ర సముద్రం ఎదురుకొస్తే భయం, యోర్దాను ఎదురుగా వస్తే భయం, ఇంకేదైనా కనపడితే భయం, శత్రు రాజులు ఏదైనా వర్తమానం పంపిస్తే భయం. వెళ్ళి వర్తమానికి మేము పడిపోతారు. వెళ్ళి ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి? ఈ అరణ్యములు మేము చావాలనా? ఐగుప్తుల్లో స్థలాలు లేవా? ఇక్కడ చచ్చిపోవాలి మేము అరణ్యంలో? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ప్రవక్త మీద సణుగుడు, ప్రతిదానికి భయం. ప్రియమైనటువంటి సహోదరులరా, అత్యున్నతమైన సంఘములో ఉన్నటువంటి సహోదరులరా, మీరు భయపడడానికి దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. నీకు దాస్యపు ఆత్మనివ్వడానికి, భయపడే ఆత్మనివ్వడానికి నా ప్రభు కల్వరి శిలువలో బలవలేదు. మీరు భయపడే వారిగా ఉండడానికి నా ప్రభు అమెరికా వీధుల్లో నలగొట్టబడలేదు. మీరు భయపడే వారిగా ఉండడానికి నా ప్రభు ఇండియా దేశంలోకి వచ్చి ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరచలేదు. మీరు వారసులుగా ఉండాలని, మీరు జయించే వారిగా ఉండాలని, భయము లేని వారిగా ఉండాలని, తరిగిపోని ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మీరు ఉండాలని ప్రాణం పెట్టడానికి ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. కాబట్టి ఆయన చెప్తున్నారు, భయపడద్దు, నువ్వు వెళ్ళి మొదట నాకు అప్పం చేస్తే. దేవునికి మీరు మొదటి స్థానం ఇవ్వండి. నీకు సమస్య వచ్చిందా, నీ సొంత ప్రయత్నం వదిలే, ప్రభు సన్నిధిలో పెట్టు. ప్రభుని అడగండి, ప్రభు అయ్యో ఇప్పుడు ఈ శోధన వచ్చింది నా ఇంట్లోకి, ఇవాళైతే నాకు ఈ శోధన వచ్చింది నా కుటుంబంలోకి, నా ఆఫీసులోకి, లేకపోతే నా పనిలో, లేకపోతే నాకు, లేకపోతే నా కుటుంబంలో, ఎక్కడో ఏదైతే వచ్చిందో మొదట క్రియ చేయడానికి, కార్యం చేయడానికి మొదట ప్రభువుకు సమయాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే ప్రభువుకు సమయాన్ని ఇస్తారో తరిగిపోయిన ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఈ సారేపతి విధవరాలు ఆమె అసలు ఈయనెవరు, నాకేందుకు అసలు నన్నెందుకు టార్చర్ పెడుతున్నాడు, నన్నెందుకు నీళ్లు తెమ్మంటున్నాడు, నన్నెందుకు రొట్టె తెమ్మంటున్నాడు, నన్నెందుకు ఇంటికి వెళ్ళమంటున్నాడు, నేనేదో పనుల కోసం వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళమంటున్నాడు మళ్ళీ అనుకోలేదా? చెప్పాడు, భయపడద్దు, మొదట అప్పము నాకు చేసి తీసుకురా, తర్వాత అప్పములు నువ్వు చేసుకో. నమ్మేసింది ఆమె. ఇంటికి వెళ్ళిపోయింది గబగబా, దాంట్లో చేయబెట్టింది. ఇంకా వస్తుందా రాదా ఒక అనవసరం. కారణం ఏంటంటే భయపడద్దు. తర్వాత మళ్ళీ చేయబెడితే పిండి దొరుకుతుందో లేదో ఆమెకు తెలియదు. ఇక ఆ బొడ్డులో నూనె వస్తుందో రాదో ఆమెకు తెలియదు. ఇక గబగబా మంటేసింది, గబగబా ఆ దాంట్లో చేయబెట్టింది, ఆ పిండి తీసేసింది, ఆ నూనె తీసేసింది, దాని మీద చేసింది, పోసేసింది, ఆ అప్పం కాల్చేసింది, పట్టుకుని వెళ్ళిపోయింది అక్కడికి. కాకుల ద్వారా ఏలియని పోషించిన దేవునికి ఒక పేద స్త్రీ ఇంట్లో ఒకే పూట ఆహారాన్ని తీసుకోవడానికి ఆయన మరీ అంత దిగజారిపోయిన దేవుడు ఏం కాదు మన దేవుడు. ఒక పేద ఇంట్లో ఒకే రోజు ఒకే పూట ఇక తిని చనిపోదాం అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న రొట్టెని తీసుకెళ్లి తన ప్రవక్తకి ఇప్పేయడానికి తన చేతులు కొరచైన దేవుడు కాదు మన దేవుడు, తన చెవులు మందమైన దేవుడు కాదు మన దేవుడు. ఎందుకు అక్కడ సారీపతి యొక్క చరిత్ర జరిగించానంటే, ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడినాను. మీరు మొదటగా ప్రభుకి స్థలం ఇవ్వండి, ప్రభుకి స్థానం ఇవ్వండి. అసలు స్థలం లేదు, ప్రభుని ఇంట్లోకి వద్దామంటే స్థలం లేదంట. ఆ చిన్న చచ్చిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. బా ఎంత గొప్ప చిన్నది, ఎంత గొప్ప బాగుండేది, ఎంత చక్కగా పాటలు పాడేది, ఎంత బాగా చదివేది, అయ్యో అని అందరూ ఏడుతున్నారు. వాళ్ళ నాన్న వెళ్ళి ప్రభు ఆహ్వానించాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తే నా కుమార్తె బతుకుద్ది, నువ్వు నా ఇంటికి వస్తే నా కుమార్తె బతుకుద్దని వాళ్ళ నాన్న ఆహ్వానించి ప్రభు ఇంటికి వస్తే అసలు స్థలం లేదు ఇంటికాడ, అసలు ఉండాల్సిన స్థలం లేదు. వీళ్ళందరూ అక్కడ చేరి పనికిరాని ఈ కబుర్లు చెప్తూ కూర్చున్నారు ఇక్కడ. అయ్యి ఎంత మంచిదో ఎంత మంచిదో, నిన్నే మా ఇంటికి వచ్చింది, కూర అడిగింది, నాకు కూరెత్తారంది, లేదా నాకు అజ్జ, ఈ పనికిరాని సో చెప్పుకుని కూర్చున్నారు అక్కడ. జీవం కలిగిన దేవుడు అక్కడికి వస్తే అక్కడ క్రియ చేయడానికి, కార్యం చేయడానికి ఆ ఇంట్లో ఖాళీ లేదు.
అప్పుడు ఆయన అన్నాడు, స్థలం ఇయుడి. ప్రభు అన్నాడు అక్కడ, స్థలం ఇయుడి. ఆయన ఆయన మీ ఇంట్లో క్రియ చేయడానికి మీరు స్థలం ఇవ్వండి ఆయనకి. మొదటిగా ఆయన స్థానాన్ని ఇవ్వండి. మీ నిర్ణయాలు కాదు, మీ వ్యవహారాలు కాదు, అది ఏ పనైనా సరే, అది ఎలాంటిదైనా సరే, మొదటిగా నీ ఇంటిలో నీ జీవితంలో క్రియ చేయడానికి ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వండి. అంటున్నాడు, మొదట పునాదిసిరా, తరిగిపోని ఆశీర్వాదం చూడగలుగుతాం. గబ్బుబ రొట్టె పట్టుకొచ్చి ఇచ్చింది, అమ్మా ఇప్పుడు నువ్వు చేసుకో. ఇంటికి వచ్చింది. వర్షము పడేదాకా ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. యాకోబు అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ఆపగా ఆకాశం ఎత్తుగా మారిపోయింది. వర్షంపకుండిను 3.5 సంవత్సరాలు వర్షంపకుండిను. మరలా అతను ఆజ్ఞ ఇవ్వగా మరలా ఈ భూమి తన ఫలాన్ని ఇచ్చింది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయనకేమి మనకంటే పెద్దగా ఏమి లేవు ఆయనకి. ఇప్పుడు నీలాగా నాలాగే ఎలాగైతే ఇప్పుడు మనం ఈ కాలంలో శోధనల శ్రమలను అన్నింటినీ జయిస్తూ నిలబడ్డామో, అలా కూడా మనలాంటి మనిషి ఆయన కూడా. కానీ దేవుని కోసం నిలబడ్డాడు ఆయన. పరిస్థితి వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, నిలబడాల్సి వచ్చినప్పుడు ప్రజలు రాజు ఎదురుగా వెళ్ళాడు, భయపడలేదు. ఆహాబుకి ఎదురుగా వెళ్ళాడు, నువ్వు చేసేది తప్పు అన్నాడు. భయం లేని ఆత్మ, ఏలియా ఆత్మ, భయం లేని ఆత్మ. ఎప్పుడైతే ఆ ఏలియా మరలా యాహాన్గా వచ్చారో, హేరోదు దగ్గరికి వెళ్ళి అక్కడ ముఖం చూపించి నువ్వు తప్పు చేసావు అన్నాడు. అదే ఏలియా ఈ చివరికాల సమయంలో క్రిస్పడంగా వచ్చినప్పుడు మహావేశాన్ని తిట్టాడు. ఆర్సని స్త్రీలు, వాళ్ళకి వస్త్రాలు, వాళ్ళకి జుట్టులు, వాళ్ళ వాక్య వ్యతిరేకమైన కార్యాలతో సంఘంలో ఉండి వాళ్ళు సియోరు కుమార్తెలు వార చూస్తూ కులుకుచూ నడుస్తున్నారు అని తన సంఘంలో ఆయన ఖండించాడు. రాజీ పడని భయం లేని ఆత్మ ఏలియా ఆత్మ. కాబట్టి ఆయన చెప్తున్నాడు, రాజుని గద్దించిన ఆత్మ, ప్రజల్ని హెచ్చరించిన ఆత్మ, నువ్వు భయపడొద్దు, సరైపోతాయి. ఓ సహోదరి, నువ్వు భయపడొద్దు, మొదట నా కోసం చేసి. అంటే మన సహోదరులారా, దేవునికి క్రియ చేయడానికి ప్రభువుకి స్థలమే ఉండేది. మొదటిగా స్థలమే ఉండేది. సునేమిరాలు, ఆమె నిర్ణయం తీసుకోలేదు. హాస్పిటల్కి వెళ్దామా, ఆపరేషన్ చేయించుదామా, లేకపోతే సెలవులు పెట్టేద్దామా, ఏం లేదు. ఇక ఆమెకు అసలు సెకండ్ థాట్ లేదు ఆమెకి. ఆమెకున్న ఒకే ఒక గురి ఏంటంటే, ప్రవక్త ఎక్కడున్నాడు, ఈ గడియ వర్తమానికుడు ఎక్కడున్నాడు. ఆయన ఇటు బెత్లెహేంకి, అటు గిల్గాల్ పర్వతానికి అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన. ఇటు బెత్లెహేంకి వెళ్తున్నాడు, అటు పర్వతానికి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు బెత్లెహేంలో ఉన్నాడా, ఈ పర్వతం దగ్గర ఉన్నాడా? ఆ ముందు ఉన్నది అదే ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇటు బెత్లెహేంలో ఉన్నాడా, ఇటు కొండ మీద ఉన్నాడా? మనం చూడాల్సింది కూడా అంతే. ప్రవక్త ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను బెత్లెహేంకి వెళ్ళాలా, లేదా కొండ దగ్గరికి వెళ్ళాలా? ఎందుకంటే నాకు అవసరం వచ్చింది. ఇప్పుడు నాకు సమాధానం కావాలి, ఇప్పుడు నాకు రుజువు కావాలి. ఇప్పుడు ఆయన నా కుటుంబంలో ఉన్నాడని రుజువు నాకు కావాలి. అందరూ అంటున్నారు, లేదు లేదు, నీ ఇంట్లో ప్రవక్తను తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి ఆ శోధన నీకు వచ్చింది, ఆ సమస్య నీకు వచ్చింది. నీ ఇంటికి వాస్తు సరిపోలేదమ్మా, ఇంటి పైన నువ్వు ఆ పక్కకి ఎదిగేటావు, ఆ ప్రవక్తకి ఆ వాస్తే నీకు శాపం అయిపోయి నీ కుమారుడు చచ్చిపోయాడు. వాస్తు కావాలంట. మన చర్చికి వచ్చే వాళ్ళందరూ వాస్తు గురించి చెప్పడమే. మన చర్చి కడతాకి రోజు మేస్త్రిని తీసుకొస్తాను నేను. వచ్చిన మేస్త్రిలా వాస్తే, అబ్బో ఇది వాస్తు లేదండి పాస్టర్ గారు, అసలు వాస్తు ఉండకూడదనే కడతాను నేను. అసలు వాస్తుకి ఉండకూడదనే కడతాను. ఎందుకంటే వాస్తుకుంటే ఏమవ్వాలి, ఈశాన్యంలో కనీసం ఒక అంగుళం ఎక్కువ చూపించాలి. అంతేగా వాస్తు ప్రకారం అయితే కింద వెనకమల మొదలు పెట్టిన దానికంటే ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక అడుగు కొంచెం ఎక్కువ చూపించాలి, ఇది తిప్పి చూపించాలి. కానీ మంది ఎలా ఉంది తెలుసా? వెనకమాలేమో 26:9 ఉంది, ఎదరు ఈశాన్యకి వచ్చేసరికి 26:8 ఉంది. ఇవాళ ఒక ఆయన వచ్చి కొత్త పెట్టాడు, వాళ్ళ పిల్లర బయటకు ఒక ఆయన తీసుకొచ్చి, వామ్మో ఇది నేను పోయలేనండి,
ఈ వాస్తు సరిపోలేదు, సెట్ అవ్వలేదు ఇది. అసలు వాస్తు పోవాలనే మేము ఇటు పెట్టాం బ్రదర్, మీరు పోయింది. పిల్లర్ మీద పిల్లర్ నుంచుందా లేదా అది కావాలి నాకు. అది అటు వెళ్ళిందా, ఇది ఇటు వచ్చిందా, ఇటు తిరిగిందా, ఇది వాస్తుకుందా, ఈశాన్యం చూసిందా, నైరుతికి వచ్చిందా, ఇది నాకు వద్దు. పిల్లర్ మీద పిల్లర్కి వచ్చిందా లేదా, బరువు పడితే ఆగుద్దా లేదా, అదే మనకు కావాల్సింది. ఈ శూన్య గారు ఇంటి మీద ఇల్లు కట్టింది, సరిగా లేదు ఆమెకు శాపం వచ్చేసింది. అసలు పట్టించుకోలేదు ఆమె అన్ని. నత్తే పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకు అవసరం లేదు. ఇంతకుముందు ఎంత చక్కగా ఉండేవాళ్ళు ఇల్లు, అసలు వాళ్ళకి ఏం లేవు, వాళ్ళకి తగిన ఆస్తి ఉంది, వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళిద్దరు, ముసలోళ్ళు వయసు పెద్ద వయసుకు వచ్చినా కానీ. ఎందుకు జరిగింది అలాగా? ఎందుకంటే వాళ్ళ ఇంటికి రాకూడని ఒక మనిషి వచ్చాడు, కట్టకూడని ఒక చోటకి ఇల్లు కట్టారు, కాబట్టి సమస్య వచ్చేసింది. అందరు అమ్మలక్కల ఇంటికాడ అక్కడ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆమెకు ఎన్ని పని చేయలే. ప్రవక్త ఇటున్నాడా ఇక్కడ ఉన్నాడా, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, నేను ఇటు వెళ్తే ప్రవక్తను గెలుస్తా, ఇదే ఆమె లక్ష్యం. కాబట్టి తెలుసుకుంది ప్రవక్త ఈ పక్కన ఉన్నాడని, వెంటనే వెళ్ళిపోయింది ఆ పక్కకి. ప్రవక్త అడిగింది, నువ్వు వస్తేనే తప్ప నేను వెళ్ళను, ఎక్కువ జీవంతోడు, నువ్వు వస్తే నేను వెళ్తా, నువ్వే రావాలి, ఈ గడియ వర్తమానికిడే ఉండాలి బ్రదర్ నీ ఇంట్లో. ఆల్టర్నేట్ గా మరొక వర్తమానికి నీ ఇంట్లో ఉంటాయి, ఇది కుదరదు. ఆల్టర్నేట్ గా ఇంకో మెసేజ్ నీ ఇంట్లో ఉంటే కుదరదు. ఈ గడియలో ఏ వర్తమానికుడు ఎత్తున్నాడో ఆ వర్తమానికుడే నీ ఇంట్లో ఉండాలి. ఆయన గెహజీని పంపిస్తా, యెహోవా జీవంతోడు నీ వస్తేనే తీసుకెళ్ళింది ఇంటికి ప్రవక్తని. కాదమ్మా, ఈ దండాన్ని ఇచ్చి పంపిస్తా నేను, ఈ దండం బట్టి వస్తాడైనా, కుదరదు, నువ్వే రావాలి. ఎంతమంది బ్రదర్ ఈ గడియ వర్తమానికుని మీ గృహాల్లోకి, మీ విశ్వాసంలోకి, మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆయనకి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నారు? ఎంతమంది మీ ఇంట్లో శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అక్క ఆధార్ పెట్టవా భయపడకుండా పెట్టవా ఎంతమంది మీరు నిలబడుతున్నారు? ఎంతమంది నిలబడుతున్నారు? ప్రవక్త చెప్తున్నారు, భయపడద్దు, మొదట నా కోసం తీసుకురా. ఎప్పుడైతే ఆమె ఆ సహోదరి ప్రవక్తని గౌరవించి, ప్రవక్తకు ప్రథమ స్థానం ఇచ్చి, తన ఇంటిలో ఆహారంలో మొట్టమొదటి ఆహారం తీసుకుని వెళ్ళి ప్రవక్తకి ఇచ్చిందో, ఆ ప్రవక్త యొక్క ఆశీర్వాదం, ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఆ ప్రవక్తని వెంబడించడం వల్ల, ప్రవక్త యొక్క మాటని గౌరవించడం వల్ల, ఆ ప్రవక్త మాటకి ఆమె లోబడ్డం వల్ల, చూడండి అక్కడ ఏం రాయబడిందో, లోపడ్డం వల్ల 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి రమేష్ బ్రదర్, వందనాలు బ్రదర్. నేను వందనాలు చెప్పలే, అయినా భలే బ్రదర్, నిద్రలో కూడా వందనాలు చెప్పాలని మీకు వచ్చిన తలంపు చాలా గొప్పది బ్రదర్. నిద్ర లేచి రమ్మంటే వందనాలు చెప్పాలని మీకు వచ్చిన తలంపు చాలా గొప్పది. సరే, లేఖనం చదువుతూ చూడండి. అదే మొదటి రాజులు 17:13. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము.
తరువాత నీకును నీ బిడ్డకును అప్పమ్ములు చేసుకున్నాము. అప్పమ్ములు అసలు లేదు. అసలు ఆమె ఏం చెప్పింది 11వ వచనంలో, ఆమె నీళ్లు తాగబోచుండగా 11వ వచనంలో ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకమే నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక మునుపు నా ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలని కొన్ని పొల్ల ఏరుకుంటే వచ్చిందని చెప్పింది. పట్టెడు పిండి అంట. పట్టెడు పిండి ఉందని తెలిసాయింది, చెప్పేసింది ఆల్రెడీ. కానీ ఏమన్నాడు ఈయన, మొదట నాకు అప్పం చెయ్యి, తర్వాత మీకోసం అప్పములు చేసుకోండి. ఇది ఎంత విశ్వాసం బ్రదర్. యెహోవా ఎలాగ సెలవిచ్చినట్టు ఉంటేనే ఉంటుంది అది. అది మామూలు వ్యక్తులు దాన్ని చెప్పలేరు ఆ మాట. యేసుక్రీస్తు చెప్పారు, సముద్రం అంతా అల్లకొల్లగా మారిపోయింది. వాళ్ళందరూ అనుకుంటున్నారంట మనకి అయిపోతాం, ఇది ముంచేస్తే రాకాశాలు, ఇదేంటి మనం సముద్రంలో చేపలు పడుతూ ఉంటాం కానీ మనం ఈ వర్షానికి మనం ఎప్పుడు భయపడలేదు, చూడలేదు అసలు. మనం ఈ సముద్రంలో చేపలు పడతాక మనం రోజు వస్తూ ఉంటాం కానీ అసలు ఇంత అలసడి సముద్రంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన పని అయిపోయింది, మనం ఈ సముద్రం దాటలేం అని వాళ్ళు అనుకుంటున్నారంట. కానీ ప్రభు చెప్పారంట, మనం రేపొద్దున అక్కడ అద్దరిని కలుసుకుందాం అని చెప్పారంట. ఆయనేమో అక్కడ కలుసుకుందాం అని చెప్పారు. వీళ్ళు ఏమనుకుంటారని మన పని అయిపోయింది, మనం వల్లే కాదు. ఇక ఎంత వ్యత్యాసం చూసారు బ్రదర్. ఎన్ని శ్రమలు ఆటంకాలు నీకు ఎదురుగా వచ్చినా కూడా అద్దరిని గెలుచుకుంటాం మనం. ప్రభు చెప్పారు, ఎందుకంటే ప్రభు చెప్పారు మనం అందరిని కలుసుకుంటాం. ఆమెన్, దానికి అనుమతి లేదు. ఇక ఒకవేళ మధ్యలో రాకాసి అలలు ఎన్ని వచ్చి నీవు ప్రయాణించే నావని సముద్రంలో ఎంతగా మునగాలని ముంచాలని ప్రయత్నం చేసినా, నీ పడవని తల్లకిందులు చేయాలని, నీ జీవితాన్ని తల్లకిందులు చేయాలని, నీ పరిస్థితుల్ని తల్లకిందులుగా మార్చాలని వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రభు మనకు వాగ్దానం చేశారంటే మనం వాడు కలుసుకుందాం అని చెప్పారు. కలుసుకుందాం బ్రదర్, గలిలే కలుసుకుందాం. ఆయన శిష్యులు చెప్పారు కదా, మనం ఎక్కడ కలుసుకుందాం, గలిలేకి వచ్చేయండి, నేను లేచిన తర్వాత అక్కడికి వస్తా, మీరు అక్కడికి వచ్చేయండి. దో చెప్పింది, మీరు అక్కడికి వెళ్ళండి, గలిలేకి వెళ్ళిపోండి, ప్రభు అక్కడికి వచ్చేస్తారని చెప్పింది. సమాధులు లేడాయన, ప్రభు చెప్పారు అక్కడ. ఇక్కడ ఆయన కూడా నా కోసం తీసుకుంది పట్టెడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది బుడ్డిలో. ఆయన అన్నాడు, నాకు చేసిరా, నువ్వు చేసుకో. నిజంగా చూడండి బ్రదర్, నాకు చేసిరా, నువ్వు చేసుకో. ప్రభు కోసం నిలబడండి. మొట్టమొదటి ప్రభు స్థానం ఇవ్వండి, ఆయన కోసం మీరు నిలబడండి. అన్ని ఆయన మీకు సఫలం చేస్తాడు. ఆయన అన్ని పరిస్థితులు మార్చుతాడు. ఆయన రాకాశీలలు ఎంతగా నీ మీదకి వస్తా ఉన్నా, ఎంత చుట్టుపుట్టినా, ప్రతిరోజు అబ్బో మనం సముద్రంలో ప్రయాణం చేసాం, చేపలు వేటని మనం చాలా తుఫాన్లు చూసాం, కానీ ఇది మన జీవితానికి చివరి తుఫాన్ అనుకుంటున్నారు వాళ్ళు. లేదు లేదు లేదు, ప్రభు వాగ్దానం ఎదుటి అద్దరిని నువ్వు కలవబోతున్నావు. చివరిన ప్రభు నీ కోసం నుంచున్నాడు అక్కడ, ఆయన కలుస్తాడు. ఆయన చివరికి వీళ్ళందరూ భయపడుతుంటే ప్రభు ఎదురుగా వచ్చారు అనుకుంటా. లాభం లేదులే, ఇక లాభం లేదు, ఎందుకంటే ఈ రాకేశాలను చూసి వీళ్ళు భయపడుతున్నారు. అని నడుచుకుంటూ ప్రభు వచ్చారు. నడుచుకుంటూ ప్రభు రాత్రి సమయంలో సముద్రం మీద ఆ ప్రభువుని పట్టుకుని దెయ్యం 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 అన్నారు వీళ్ళు. అయ్యా, రాత్రికాల సమయం వచ్చింది, దెయ్యం కాదయ్యా, యెహోవా దేవుడు కిందకి దిగి వచ్చాడయ్యా రాత్రికాల సమయంలో. ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, నేను వస్తున్నా, మీరు నేను ఉంటా, మీరు అక్కడికి రండి అని వాగ్దానం చేస్తే ఆయన కోసం వెళ్తున్నారు వీళ్ళు అక్కడికి. ఇంతకీ వీళ్ళు సముద్రంలో ప్రయాణం ఎవరి కోసం అంటే ఆ చివరిని ఆయన గెలుచుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళు. ఓ మేము ఏసుని గెలవాలి అన్నారు. ఆ తీరా ఏసే ఎదురుకి వస్తే వామ్మో దెయ్యం వచ్చింది అన్నారు. మేము తామస్ని గెలవాలి. అయ్యా, తామసే బ్రెనాం గారే ఇప్పుడు తామస్గా వచ్చారయ్యా. వామ్మో, ఇదేదో అబద్ధ పోదా, మాకొద్దీ పోదా, మేము ఏసుని గెలవాలి. ఆ ఏసే బ్రెనంగా వచ్చాడయ్యా. ఈ అర్ధరాత్రి సమయంలో, సాయంకాల సమయంలో ఈ నడుచుకుంటూ వచ్చింది, ఈ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చింది ఎవరో కాదు, ఆ ఏసే, మీ కలుస్తారని చెప్పిన ఆ ఏసే.
అబ్బబ్బబ్బో ఈయన వేరే రూపంలో ఉన్నాడు, ఈయన దెయ్యంలో ఉన్నాడు ఈయన. ప్రభు అన్నాడు, లేదు లేదు, భయపడద్దు, భయపడద్దు పేతురు, భయపడద్దు. భయపడుతున్నారు. పేతురుకి ఎప్పుడు ప్రత్యక్షత వచ్చింది, ప్రభువా నేను కూడా నీలాగా నడుస్తాను అన్నాడు. ఓకే దిగు, దిగేసాడు గబగబా. దిగిన తర్వాత డౌట్ వచ్చింది మళ్ళీ, ఏంటి నీళ్ళ మీద నేను నడవగలనా, ఇది సాధ్యం అవుద్దా అని అనుకుంటున్నాడు. దిగిపోతున్నాడు మనిషి, మునిగిపోతున్నాడు. ఇక కేకలు పెట్ట మొదలు, ప్రభువా 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 కాపాడు ప్రభువా. కారణం భయం, భయమే. భయపడడానికి మనము దాస్యపాత్మను మనం పొందలేదు. ప్రవక్త చెప్తున్నాడు, భయపడొద్దు సహోదరి, అస్సలు భయపడద్దు నువ్వు. ఆ పరిస్థితుల కంటే ఈ రోజు మనకి అంత దారుణమైన పరిస్థితులు లేవు బ్రదర్. బ్రదర్ ఎవరికన్నా ఈరోజు చేయిబెట్టి బుడ్డిలో పిండిది చివరి దశలో ఉంది అని చెప్పేంత స్థితిలో మనం లేం కదా. దేవుడు మనల్ని ఈ లోకంలో గొప్పగానే మన స్థితిని బట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనల్ని దేవుడు మన పరిస్థితులు మంచిగానే మెరుగ్గానే ఇచ్చాడు కదా. అన్ని విషయాల్లో మన దేవుడు మనల్ని బాగానే నడిపిస్తూ వచ్చాడు కదా. మరి ఎంతగా మనం దేవునికి దగ్గరగా ఉండాలి, ఎంతగా మనం కృతజ్ఞతలు ఉండాలని, ఎంతగా మనం ప్రభుకి ప్రథమస్థానం ఇవ్వాలి, ఎంతగా ఆయన పక్షాన మనం నిలబడాలి. ఆ సహోదరి ఆయన పక్షాన్ని నిలబడింది కాబట్టి, మొదటిగా ఆయనకి స్థానం ఇచ్చింది కాబట్టి, తన ఇంటిలో ఉన్న ఆహారాన్ని మొదటిగా తన ప్రవక్తకి పెట్టింది కాబట్టి. చూడండి అక్కడ ఏం జరిగింది చూడండి. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఎవరి మాట చెప్పింది, ఎవరి మాట చొప్పున చేసింది బ్రదర్? ఏలియా మాట. ఆయన ఏదో చెప్పాడులే, ఆయనకు బాధ, ఆయన మాట మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుపోదాం. క్రిస్ థామస్ గారు ప్రార్థన చేయమన్నారు, ఆయన అట్ట చెప్తాడులే, మన డ్యూటీలోనే డ్యూటీలు వదిలిపెట్టి మనం ఈ ప్రార్థనలు యాడ్ చేస్తాం, ఆయన అట్ట చెప్తాడు. ఆయన వర్తమానం చదవమన్నాడు, ఏం వర్తమానం చదువుతాంలే, ఈరోజు స్లాబ్ ఉంది, స్లాబ్ పోయాలి, వర్తమానం యాడ్ చదువుతాం మనం, రేపు పొద్దున్న పిల్లర్లు పోయాలి, ఎల్లుండి ఏమో ఆ పని చేయాలి. ఎవరు చూడండి ఎలాగా మార్చేస్తుంది మన హృదయాన్ని. ఏలియా ఏం చెప్పాడో ఆ మాట చొప్పునే, ఎక్కడ కూడా తిరిగిపోలేదు, ఆమె భయపడలేదు. చెప్పినట్లు విను అన్నాడు ఆయన. ఆయన చెప్పాడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆయన. అక్కడ ఏలియా చెప్పిన మాట ప్రకారము చేసింది కాబట్టి ఏం జరిగింది అక్కడ? భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును, చూడండి ఆమె అనుకుంది నాకు నా కొడుకే అనుకుంది, కానీ వాళ్ళిద్దరితో పాటుగా మిగతా వాళ్ళు కూడా పోషించబడ్డారు. ఆమె అనుకుంది నేను నా కుమారుడు ఈ తినితే బతికితే చాలే, ఈ పూట రేపూట అనుకుంది ఆమె. కానీ ప్రవక్త చెప్పాడు, నువ్వు భయపడద్దు, నా మాట చొప్పున చెయ్యి అని చెప్పాడు. ఆ సహోదరి ఇంటికి వచ్చింది, భయపడకుండా ఏలియా మాట చొప్పున రొట్టె చేసి తీసుకెళ్ళింది. ఆ చేసి తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత చూసారా, ఏలియా మాట ప్రకారం చేయటం వల్ల తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. కాబట్టి మీరు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వండి, నేను చెప్పినట్లు చేయండి, మీరు భయపడొద్దు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు భయపడొద్దు. ఏలియా మాట ప్రకారం, ఈ గడియ వర్తమానికుడైన క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ప్రకారంగా మీరు చేయండి. ఆ పరిస్థితులు మీకు ఎంత భిన్నంగా కనిపించినా, ఎంత ప్రతికూలంగా మీకు ఆ పరిస్థితులు కనపడ్డా మీరు భయపడొద్దు. ఈ లోకం నేను ఎంత ఎగతాళి చేసినా నువ్వు భయపడొద్దు. ఆమె ఇంటికి వెళ్ళి రొట్టె చేస్తుంది.
రొట్టె చేస్తా ఉంటే గబగబా అందరూ వచ్చారు. ఏంటమ్మా రొట్టె చేస్తున్నాం? ఇంకా లేదన్నా, పిండి లేదన్నా. లేదు లేదు, ఉందమ్మా, కొద్దిగా ఉంది. అయితే ఇది నా కోసం కాదు, ఇదిగో అక్కడ ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త. పిచ్చిదానా, పిచ్చి పడింది నీకు? ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు, ఉన్నదే కుదంతా, ఏదో తిరిగి ఏదో కుదిగది ఒక పూట 2 పూటల ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడ ఉన్నా మళ్ళీ ఇంకొక ఆయన తీసుకెళ్తావా? పిచ్చిదానా, తెలివితేటలు లేవు నీకు అసలు. లేదు లేదు లేదు, మొదట నేను యెహోవాకి అప్పమివ్వాలి. నేను మొదట ఆ గడియ వర్తమానికి యొక్క వర్తమానాన్ని నేను వినాలి, నేను గౌరవించాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులరా, మీరు భయపడొద్దు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా మీరు నిలబడండి. ఆమేన్. తరిగిపోని 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 ఆగిపోని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఏలియా మాట ప్రకారంగా చేసిన సహోదరి మొదటిగా ప్రవక్త తన ఇంట్లోంచి అప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. మీరు మొదటిగా దేవుని కోసం మీరు నిలబడండి. దేవుని పరిచర్లో మీరు నిలబడండి. దేవుని సువార్తలో మీరు నిలబడండి. దేవుని కోసం మీరు నిలబడండి. మీ ఇంటిలో సమస్య వచ్చిందా, దేవునికి మీరు మొదటి స్థానం ఇవ్వండి. మీ ఇంట్లో సంతోషం కలిగిందా, అప్పుడు కూడా మీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, ప్రథమ స్థానం ఇవ్వండి. ప్రభువా నాకు సంతోషం ఇచ్చావు, నీకు స్తోత్రం. ప్రభువా నాకు దుఃఖాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. నీకు మంచి చెడి నీ జీవితంలో ఏది జరిగినప్పటికీ నీవు మొదటిగా ప్రభు అయిన క్రీస్తు బండంకి మొదటి స్థానం ఇవ్వండి. ఆయన పక్షం నిలబడండి. తరిగిపోయిన ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు సోదరుడా. అది ఎలాంటి గొప్ప ఆశీర్వాదం అంటే, నాజీరు చేయబడినటువంటి అధికారాన్ని నీ తలల పైన 7 మర్మాల్ని నువ్వు కలిగి ఉంటావు. సారేపతిలో చాలా గృహాలు ఉన్నాయి, కానీ ప్రవక్త ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. వెళ్ళి ఇంకో చాటుకి వెళ్ళి నాకు కొంచెం రొట్టె పెట్టండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడగొచ్చు ఆయన. కానీ ప్రభు చెప్పాడు, నువ్వు సారేపతి వెధవరాల ఇంటికి మాత్రమే నువ్వు వీళ్ళని చెప్పాడు ఆయన. నీకు అక్కడే ఆహారం సిద్ధపరిచి అంటాడు. అక్కడ ఏం చెప్పాడు బ్రదర్ అక్కడ దేవుడు? చూడండి ఏం చెప్పాడు, చూడండి బ్రదర్. ఎనిమిదో వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చింది. నిన్ను పోషించడానికి, ఎవరిని పోషించడానికి? ఏలియాని పోషించడానికి సారేపతి విధవరాలకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. మరి ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు ఆ కొండల పిండి పట్టి ఉండడం ఏంటి? ఆ బుడ్డిలో నూనె కొద్దిగా ఉండడం ఏంటి? దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇల్లు ఏలియా నువ్వు ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తున్నాడు కదా, మరి ఆ ఇంట్లో ఆహారం పెట్టాలిగా ఆయన. ప్రవక్తను పంపించేటప్పుడు ఆహారం పెట్టాలిగా. ఆ సహోదరి చేయబెడితే కొద్దిగా అవుతుంది పిండి, పట్టెడి పిండి ఉందంట, పట్టెడి పిండి ఉంది. కానీ దేవుడు చెప్తాడు నువ్వు అడిగి వెళ్ళి, ఆ ఇంట్లో పట్టెడి పిండి ఉంది. ధనవంతుడి ఇంటికి వెళ్ళని చెప్పాలి దేవుడు. అక్కడ అనిల్ అంబానీ ఉన్నాడు, నీ కోసం మంచి మంచి రుచికర పదార్థాలు చేస్తాడు, ఆ ఇంటికి వెళ్ళని చెప్పాలి దేవుడు. లేకపోతే అక్కడ గొప్ప ధనవంతుడు ఉన్నాడు, నువ్వు ఆ ఇంటికి వెళ్తే నీకు మంచి బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసి పెడతాడు నీకు రోజు అని చెప్పాలి దేవుడు. సారేపతిలో బేద వెధవరాల ఇంటికి నువ్వు వెళ్ళు, ఆమెకు ఆజ్ఞాపించి అన్నాడు. ఆజ్ఞాపిస్తే తీరా ఆమె చేయి పెడితే పట్టెడి పిండి దొరుకుతుంది ఆమెకి. పట్టెడి పిండి దొరికింది ఆమెకి. వచ్చిన ప్రవక్తని అర్థమైపోయింది ఆమెకి, చేయకుండా ఉండలేకపోయింది ఆమె. ఆయన గద్దించాడు. అందుకోసమే దేవుడు చెప్పాడు నాకు నీ ఇంటికి వెళ్ళమని. ఈ వర్తమానం నీ ఇంటికి ఎందుకు వచ్చింది సోదరుడా? ఈ వర్తమానం నీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచంలో నీకంటే తెలివైన వాళ్ళు, నీకంటే విశ్వాసులు, నీకంటే త్యాగం చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. అసలు నువ్వు నేను ఏం చేస్తున్నావు దేవుని కోసం? కనపడినప్పుడు మాత్రం ఆలింగనం చేసుకున్నాం, అందులో ప్రజలు బెదరా అన్నాం, తర్వాత మళ్ళీ కనపడితేనే మనకు ఆ ప్రేమ, మళ్ళీ కనపడితేనే మనకు ఆ ప్రేమ.
కానీ సహోదరు ప్రేమ చూపించేవాళ్ళు, దేవుని కోసం నిలబడేవాళ్ళు, దేవుని వాక్యం కోసం త్యాగం చేసేవాళ్ళు, కుటుంబాలు త్యాగం చేసేవాళ్ళు ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ వాక్యము ప్రయాణించి 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 ఈ దీన సారేపతు ప్రాంతంలో నీటికి వచ్చింది. కారణము వర్తమానికుడు ప్రభు చెప్పాడు, వర్తమానికుడితో చెప్పాడు ప్రభు, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, సారేపతు దగ్గర నీకు ఏర్పాటు నేను చేశా. నేను ఏర్పాటు చేశాను నీకు. అక్కడ ఏర్పాటు చేస్తే ఓ 10 బస్తాలు బియ్యమన్నా ఉండాలి ఆ ఇంట్లో. దేవుడు ఏర్పాటు చేస్తే ఓ 10 బస్తాలు బియ్యమన్నా వేయాలి ఆయన. తీరా చూస్తే ఆ బుడ్డిలో ఏమీ లేదు అక్కడ. ఆమె నిరాశ నిస్పృహలో ఉంది ఆమె. ఆయన చెప్తున్నాడు, నువ్వు కిందకి వెళ్ళు, వర్తమానం ఇవ్వు. లేదు ప్రభు, ఈ వర్తమానం నమ్మడానికి ఎవరు నమ్మరు ఈ కాలంలో. ఒక మానవుడు క్రీస్తు అంటే ఎవరు నమ్ముతారు ప్రభు? పరలోకంలో సంభాషణ జరుగుతుంది. ఒక మానవుడి క్రీస్తు అంటే ఎవరు నమ్ముతారు ప్రభు? లేదు, నీ వర్తమానం వినడానికి నేను కింద సతీశ్వరం సిద్ధం చేశా, నువ్వు వాడికి వెళ్ళు. నీ వర్తమానం వినడానికి నేను రమేష్ గారిని సిద్ధం చేశా. నిన్ను వెంబడించడానికి నువ్వు వర్తమానికుడు అని, నువ్వు ఏడో దూతమని ఈ ప్రపంచానికి బహిరంగంగా ప్రకటించడానికి ఇదిగో నేను అక్కడ చంద్రుగారిని సిద్ధం చేశా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఎంటే మెసేజ్లో గొప్ప గొప్ప పాస్టర్ల ఇంటికో లేకపోతే డినామినేషన్ పాస్టర్ల ఇంటికో నువ్వు ఎక్కడికి వెళ్తానికి వీల్లేదు. నీ వర్తమానం వినే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు, నేను అక్కడ పంపిస్తున్నాను, నేను వాళ్ళు సిద్ధం చేస్తున్నా. కాబట్టి మిగతా వాళ్ళ ఇల్లు, గృహాలు, బిల్డింగ్లు అన్ని దాటి దీనుడికి ఉన్న నీ దగ్గరికి నా దగ్గరికి వాక్యం ఎందుకు వచ్చింది అంటే, వర్తమానుడు ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఈ గడిలో నేను ఎన్నుకున్నాడు. ఏలియా, తన ప్రవక్త ఏలియా ఆ ఇంటిలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు, ఆజ్ఞాపించాడు. నువ్వు వెళ్ళు వాడికి, నేను నాకు చెప్తాను. నేను ఎక్కడ చెప్పుంటాడు బ్రదరు? ఏం చెప్పుంటాడు బ్రదరు? ప్రేమ బ్రదరు చెప్పుంటే అసలు దేవుడు చెప్తే కరువు ఉంటుందా బ్రదర్? అసలు ఏ కరువు ఉండదు కదా. అసలు చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అక్కడ. ఏమీ లేవు అసలు ఆ ఇంట్లో. అరే దేవుడు దేమాలంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్తే బస్తాలు బియ్యం ఉండాలి కదా. ఏంటి పిండే లేదు, నూనె లేదు, ఆ ఇంటికి వెళ్ళమంటున్నాడు. పైగా నేను మళ్ళీ నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఆయన వచ్చి అంటాడు, అసలే నిరాశ నిస్పృహలో ఉంటే ఆమె వచ్చి, ఆ సహోదరి వచ్చి ఏదో 2 పొలలు ఎరుగునేది ఆయన వచ్చి అంటాడు, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు ముందుగా నా కోసం అప్పం చెయ్యి, తర్వాత నీ కోసం అప్పములు చేసుకో. నా కోసం ఒక అప్పం చెయ్యి, అప్పము చెయ్యి, నీ కోసం అప్పములు చేసుకో. అది బ్రదర్ యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడంటే, అదే నీ తలపైన ఎగురుచున్న 7 ఇంతల మర్మము, సంసోను జడల వంటి 7 ఇంతల మర్మాలు నీ తలపైన ఎగురుతున్నాయి అంటే నమ్మడం అంటే అదే. నీ తలపైన 7 జడలు, ఆ 7 ఇంతల మర్మము నీ తలపైన ఎగురుతున్నంతసేపు కూడా శత్రువు నీ ఎదురు నిలబడగలరు. సియోను అనే పేరు వినబడితే కిలోమీటర్ల కొద్ది శత్రువులు పరిగెడతారు. వాళ్ళు బ్రహ్మ సంఘం, వాళ్ళు విశ్వనామని ఆరాధించేటటువంటి సంఘం, వాళ్ళ ముందు మనం నిలబడలేము, పరిగెడతారు. ఎప్పుడంటే నీ తలల పైన సంసోను వలె 7 జడలు ఎగురుతున్నంతసేపే. అది తీసేస్తే లేదు. నీ పైన ఉరుములేక రహస్యము, నీ పైన ముద్రలేక రహస్యం, నీ పైన 7 ఇంతల బైబిల్లో ఉన్న 7 ఇంతల మర్మము నీ తలపైన ఎగురుతున్నంతసేపు, ఆ అభిషేకం నీ పైన ఉన్నంతసేపే. అది నువ్వు కోల్పోతే ఫిలిస్తీన్ల చేతిలో కుక్క పిల్లలాగా నువ్వు ఏడ్చిపోద్ది సాతాను. ప్రవక్త చెప్తున్నాడు అందుకోసమే, సహోదరి నువ్వు భయపడద్దు, అసలు భయపడద్దు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అందరూ చుట్టుపక్కల అందరూ తిట్టారేమని, నీ పిచ్చి పట్టింది నీకు, ఉన్న కొద్ది పిండి తీసుకెళ్ళి ఎవరికి ఎత్తానంటావు? లేదు లేదు లేదు, ఇది యెహోవా వాక్యది. ఆ సహోదరి నమ్మింది, మొదట అప్పం చేసింది, తీసుకెళ్ళి వీళ్ళు చెతికిచ్చింది. ప్రవక్త ఆ గడియ వర్తమానికుడికి గౌరవం ఇచ్చింది. ఆకుల ద్వారా ఆహారం ఇచ్చిన దేవుడికి అలసిపోయిన తన ప్రవక్తకి ఆహారం పెట్టగలడు ఆయన. అయినా సరే ఆ సహోదరి గురించి మనం ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఆమె ఆ రోజు నిలబడింది కాబట్టి, వాక్య పక్షాన ఆమె నిలబడింది కాబట్టి మనం ఈ రాత్రి ఎంతసేపు మాట్లాడాం మనం ఆమె గురించి. ప్రవక్త అన్నాడు, నువ్వు భయపడద్దు, అస్సలు భయపడద్దు. నువ్వు సోదరుడా,
సహోదరి, నీ ఇంటిలో పరిస్థితులు ప్రతికూలంగా కనపడినా భయపడద్దు. లోకంలో ఉన్న ప్రజలు ఏ విషయం గురించి నీతో చెప్పినా, పిచ్చి పెట్టింది నీకు, ఈ టైంలో చర్చ ఏంటి, ఈ టైంలో ప్రార్థన ఏంటి, ఈ టైంలో దేవునికి ఏంటి, ఈ టైంలో ఇది చేస్తావేంటి అని అన్నా సరే భయపడద్దు. ఆ నీ ఇంటి దగ్గర ఆ గడియ వర్తమానికుడికి ప్రథమ స్థానం ఇవ్వండి. దేవుడు అందరి గృహాలను తప్పించి ఆ వర్తమానం నీ ఇంటికి తీసుకొచ్చాడు ఆయన, నీ ముందే పెట్టాడు ఆయన. కాబట్టి ఆ వర్తమానం గౌరవించండి, ఆ వర్తమానికి ప్రథమ స్థానం ఇవ్వండి, ఆ వర్తమాన పక్షాన్ని మీరు నిలబడండి. మీరు ఎప్పుడైతే వర్తమాన పక్షాన్ని మీరు నిలబడతారో తరిగిపోని ఆశీర్వాదాన్ని, మిగతా వాళ్ళందరూ కరువులో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, సమస్యలో ఉంటారు. వర్షం పడేదాకా, సారేపతులో వర్షం పడేదాకా ఆ పేద విధవరాల ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నువ్వు అయిపోలేదు. తరిగిపోయిన ఆశీర్వాదం ఈ లోకానికి కనపట్లేదు. అది ఏమో సారేపతు తిన్నావా, తినేసా, ఎక్కడిది, నా గుడ్డులో ఉంది, చూపించు, చూస్తూ ఖాళీ. దాంట్లో ఏం కనపట్లేదు వాళ్ళకి. లోకానికి కనపడదు అది. అది లోకస్తులు చేయబెడితే దొరుకుతుంది. మిగతా చుట్టుపక్కల వచ్చి ఆ కుండలో చేయబెడితే వాళ్ళకి చిన్న పిండి ముద్ద కూడా దొరకదు వాళ్ళకి. కానీ సారేపతు పెడితే తనకి, ప్రవక్తకి, తన కుమారుడికి, తన బంధువులకి సరిపడ దొరుకుతుంది పిండి. మిగతా వాళ్ళు దొరకట్లేదు దాంట్లో చేయబెడితే. కారణము నిర్ణయము, దేవుని యొక్క ఎన్నికది. మన సహోదరులారా, రాత్రికాల సమయంలో మీరు దేనికి భయపడద్దు, ప్రవక్త చెప్పినట్లు మీరు చేయండి. తరిగిపోయిన ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. ప్రవక్తను మీరు గౌరవించండి, ప్రవక్తకు ప్రథమ స్థానం ఇవ్వండి. ప్రవక్త పక్షాన, వాక్య పక్షాన లేదా క్రీస్తు పక్షాన మీరు ఈ లోకంలో నిలబడండి. అనేక మందికి మీరు సాక్షులుగా నిలబడండి. మీరు తరిగిపోయిన ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో ఈ లోకానికి మీరు చూపించబోతున్నారు. మీరు అనుభవించే ఆశీర్వాదము ఈ లోకం చూడలేదు. ఈ లోకానికి అసలు అర్థమే కాదు. అదే ఆశీర్వాదం ఎలీషా కాలంలో కూడా వచ్చింది. ప్రవక్త భార్య తన బిడ్డలతో వచ్చింది, అడిగింది, అయ్యో నా ప్రవక్త కూడా, నా భర్త కూడా ప్రవక్తే, అతను చనిపోయాడు, ఇబ్బందులు ఉన్నాం, అప్పులు ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లేదు. ఇది ఇప్పుడు జరగాలి. ఇదే ఇప్పుడు జరిగేది. ఎవరైతే నీ సహోదరుడు వచ్చి నీ కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు అని చెప్పాడో, అప్పుడు అక్కడ నువ్వు పట్టుకొని ఏదైతే నువ్వు విలువైన వస్తువుగా మార్చి నువ్వు ఇచ్చేయగల వాళ్ళకి. ఎలీషా అదే చేశాడు. నీ ఇంట్లో ఏముంది? ఏమి లేదు, నా ఇంట్లో కొద్దిగా నూనె ఉంది. నువ్వు ఎన్ని పాత్రలు పోగు చేయగలవు, ఎన్ని పాత్రలు పోగు చేయగలవు, పోగు చేయి. నింపుకో. ఆ నూనె అమ్మేసి అప్పులు కట్టేసి నీ బిడ్డలు నువ్వు పోషించుకోండి పంపించాడు ఏలియా. ఇప్పుడు మరలా అదే పరిచర్య. ఈ గడియ వర్తమానికుడైన నిజమైన ఎలీషా క్రీస్తు తామస్ యొక్క సందేశంలో, నిజమైన ఎలీషా ఆత్మ కలిగిన క్రీస్తు తామస్ యొక్క వర్తమానం నమ్మినటువంటి పెళ్లి కుమార్తె యొక్క సందేశంలో ఇప్పుడు అదే పరిచర్య జరగాలి. ఇప్పుడు ఎవరైతే నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, ఎవరైతే తప్పుల్లో ఉన్నారో, ఎవరైతే యథార్థంగా నిలబడి వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి నీ దగ్గరికి వస్తున్నారో, నీవు నీ చేతిలో ఉన్నదాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నదాన్ని వాళ్ళకి విలువైన వస్తువుగా మార్చి నువ్వే చెప్తావు. నువ్వు వాడు నమ్మేసి అప్పులు కట్టుకో, లేదా వీటి మట్టి తీసుకుని వెళ్ళి బంగారంగా మార్చి దీన్ని నమ్మేసి నువ్వు అప్పులు కట్టేసుకుని నీ కుటుంబం నువ్వు జీవించండి. ఆమె ఆ కుండలోంచి నూనె తీస్తూ ఉంది, ఎవరికి తెలియట్లే. తీస్తున్నది పోస్తున్నది, పాత్రలన్నీ నిండిపోయి పొర్లిపోవట్లేదు. మళ్ళీ ఏమో ముంచితేనే వస్తుంది. నీ దగ్గర ముంచే ఓపిక ఉండాలి కానీ, నీ దగ్గర చదివే ఓపిక ఉండాలి కానీ, నీ దగ్గర నమ్మే విశ్వాసం ఉండాలి కానీ, నువ్వు ఎంతైనా తీయగలవు బ్రదర్. బైబిల్ నుంచి నీ తీసుకునే ఓపిక నీ దగ్గర ఉండాలి. ఆ ఆత్మని నువ్వు ఎంతైనా తీయగలవు, ఆ దేవుని ఆ మర్మాలని నువ్వు ఎంతైనా తీయగలవు. విశ్వాసంలో నువ్వు ఉంటే. మీరు సహోదరులరా, రాత్రికాల సమయంలో సారేపతు గౌరవాల ఇంటికి ప్రవక్త వచ్చినట్టుగానే ఈ రోజు నా ప్రవక్త మన ఇంటికి వచ్చాడు. మిగతా వాళ్ళందరి గృహాలు విడిచిపెట్టి ప్రవక్త మన ఇంటికి వచ్చాడు. ప్రవక్త అంటున్నాడు, భయపడొద్దు సహోదరి, భయపడొద్దు, నా మాటను మొదట నాకు తీసుకురా, ఫస్ట్ నాకు తీసుకురా.
మీరు ప్రథమ స్థానం ప్రభువుకి ఇవ్వండి. ప్రవక్త వాక్యాన్ని గౌరవించండి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. తరిగిపోయిన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. కదిలించబడిన అధికారాన్ని మీరు పొందబోతున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. భయం లేకపోతే సాతానికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. భయం ఉండాలి వాడికి. పౌలు గారు అంటాడు, భయము కలిగిన వాడు దేవుని ఆత్మ సంబంధి కాదు. ఎందుకంటే భయపడకు మీరు దాస్యపాత్మను పొందలేదు. మీరు దాసులు కాదు, మీరు స్వతంత్రులు. ఎందుకంటే మీరు వారసులు. ఆమేన్. దేవుని ఆత్మను పొందుకున్నారు మీరు. దేవుని ఆత్మను పొందుకున్నారు మీరు. వాడు ప్రవక్త చెప్తున్నాడు సహోదరితో, భయపడద్దు సహోదరి, భయపడద్దు. నీ ఇంటిలో లేదు, నీ చుట్టుపక్కల ఏం చెప్పినా, వాళ్ళు ఏం చెప్పినా నువ్వు వినొద్దు. మొదట నాకు బట్టురా. మీరు ప్రభువు స్థానం ఇవ్వండి. ప్రభు పక్షాన్ని నిలబడండి. సమస్తాన్ని సరిచేయగల ప్రభు నీకున్నాడు. పరిస్థితులు మార్చగల దేవుడు నీకున్నాడు. మన దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు అయితే, తన కొరకు సారేపతిలో ఉన్న ఒక చిన్న భేద విధవరాలు తన కొరకు నిలబడిందని దేవుడు నమ్మి, ఆమె ఎడల ప్రేమ కలిగి, ఎక్కడో కెరీతు వాగు దగ్గర కాకులతో ఆహారం తింటున్నటువంటి ఏలి అని ఆమె దగ్గర పంపించాడు. ఆమె ఇంటికి పంపించాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమెను బలపరచు. ఆమెకు ఆపద రాబోతుంది. ఆ ఆపద సమయంలో నీ వర్తమానము, నీ సహాయము ఎంత అవసరం. కెరీతు వాగు దగ్గర నుంచి పంపించాడు ఆ ఇంటికి. నువ్వు ఇక్కడికి ఉండాల్సింది, అక్కడ ఉండాలి. నువ్వు ఇక్కడికి ఉండాల్సింది, అక్కడే కావాలి. నీ వర్తమానం వినడానికి, నిన్ను గౌరవించడానికి, నీ మాటను గౌరవించి నీ మాట ప్రకారం చేయడానికి రాసింది కదా. ఆ సహోదరి ఏలియా చెప్పిన మాట ప్రకారముగా ఏం చేసింది సహోదరి? ఏలియా చెప్పిన మాట ప్రకారముగా అప్పము చేసి తీసుకుని ఇచ్చింది. తర్వాత తన కొరకు, తన కుమారుడి కొరకు, తన వారి కొరకు అప్పము చేసుకుంది. ఏలియా చెప్పిన మాట ప్రకారం, క్రీస్తు థామస్ చెప్పిన మాట ప్రకారము, క్రీస్తు బ్రహ్నాం చెప్పిన మాట ప్రకారము మీరు చేయండి. మీరు జీవించండి. తరిగిపోని మహిమను మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. నీ ఇంటికి పంపించాడు ఆయన. నీ ఇంటికి పంపించాడు. ఎందుకంటే ఆ ఇంటిలో మరణం రాబోతుంది. తన కుమారుడు చనిపోబోతున్నాడు. తనకు శోధన రాబోతుంది. కాబట్టి ఆ శోధన జయించాలంటే, తన కుమారుడికి వచ్చే మరణాన్ని జయించాలంటే ప్రవక్త అవసరం అక్కడ. ఆ గడియ వర్తమానం అవసరం అక్కడ. కాబట్టి ఆ గడియ వర్తమానికుడిని ప్రభువు, ఆ గడియ వర్తమానికుడిని ఆ ఇంటికి పంపించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో మరణం జయించాలంటే, శోధన జయించాలంటే, సమస్యలు జయించాలంటే, ఈ లోకంలో సమస్తాన్ని నువ్వు జయించాలంటే నీకు వర్తమానం అవసరం. అందుకోసమే దేవుడు నీ దగ్గరికి ఈ గడియ వర్తమానికుడైన క్రీస్తు థామస్ నీ కోసం పంపించాడు. ఆయన నేను సిద్ధం చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళు, అక్కడ నా కుమారుడు నిన్ను ఆహ్వానిస్తాడు. నా కుమారుడు నీ మాట ప్రకారంగానే, ఏలియా చెప్పిన మాట ప్రకారంగానే, సారేపతి వదరాలు చేసినట్లుగానే, క్రీస్తు థామస్ చెప్పిన మాట ప్రకారంగానే అలాగే చేయండి. మీరు ఆమేన్. ఖచ్చితంగా తరిగిపోని మహిమను చూస్తారు. తగ్గిపోని మహిమను చూస్తారు. తగ్గిపోని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. వర్షము పడేదాకా కరువు అంటే ఏంటో తెలియని విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అదే దేవుడు ప్రియమైన సోదరుడా ఈ రాత్రి నీతో ఉన్నాడు. కాబట్టి ప్రవక్త యొక్క వాక్యానికి మీరు లోబడండి, గౌరవించండి. ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి. ఖచ్చితంగా సారేపతి వదరాలు పొందినట్లుగానే మీరు కూడా ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు ఈ చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.